హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో పుత్రకామిష్టి యాగం ఎంత వైభవంగా జరిగిందో, దశరథ మహారాజు యజ్ఞపాయసాన్ని తన మనసులో నారాయణుడు ప్రేరేపించిన విధంగా పట్టపురాణులకు ఎలా పంచారో తెలుసుకున్నాం. రామనామ ఔన్నత్యాన్ని మనం తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు మొత్తం దేవతలందరినీ భూమిపై వానరులుగా జన్మించమని చెప్తారు. 12 నెలలు గడిచిన తర్వాత రామచంద్ర ప్రభువు జన్మిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన తర్వాత ఋషులందరూ వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించవలసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. రామభరత లక్ష్మణ శత్రుఘ్నులకు వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. వారికి జాతా సంస్కారములన్నీ చేసింది కూడా వశిష్ఠ మునియే. వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు కులానికి కులగురువు. కులగురువే కాదు, వారికి ఏ ఆపద వచ్చినా దగ్గర ఉండి వారి యోగక్షేమములు చూసుకునే ఒక ప్రధాన కర్తవ్యం వశిష్ఠ మునిది. ఎలా అయితే ఇంద్రుడి యొక్క బాగుగోగులన్నీ చూసుకునేది బృహస్పతో, ఇంద్రుడికి ఆ పొజిషన్ వచ్చినప్పటికీ ఆయన ఇంద్రత్వం నిలవాలంటే ఆయనకి ఒక గురువు ఉండాలి. ఆయననే బృహస్పతి. బృహస్పతి చెప్పినదల్లా ఇంద్రుడు వింటాడు కాబట్టి ఇంద్రుడికి ఆ సాహసం, ఆ ధైర్యం, ఆ విజయం అనేది ఆయనకు చేకూరుతుంది. అలాగే ఎప్పుడైతే మనకి పురాణాలలో వింటాం ఇంద్రుడు బృహస్పతిని తూలనాడాడో, మానసికంగా కానీ శారీరకంగా కానీ అలాంటి కొన్ని ఘటనలు జరిగాయి మన పురాణాల్లో. ఎక్కడైతే ఇంద్రుడికి కొంచెం పదవీకాంక్ష లేదా ఆ పదవిలో ఉన్న ఓవర్ రెస్పాన్సిబిలిటీ వల్ల లేదా ఇంద్రత్వంలో ఎప్పుడైనా ఆయన దానవుల మీద విజయం సాధించినప్పుడు ఒక క్షణం ఆయన తన యొక్క వినయతని కోల్పోతాడో అప్పుడు అధమ పాతాళానికి పడిపోతాడు ఇంద్రుడు. అలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ముందు అలాంటి ఒక సంఘటన వస్తుంది. అలాగా బృహస్పతి ఎలా అయితే స్వర్గలోకంలో ఉండి ఇంద్రుడు ఇత్యాది దేవతల యోగక్షేమాలు చూసుకుంటాడో అలాగా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకుల రాజుల యొక్క యోగక్షేమాలు చాలా కాలంగా చూసుకుంటున్నాడంటే దశరథుడి ముందు కూడా ఆయన చూసుకున్నట్టుగా మనకు రామాయణం చెప్తుంది. అలాంటి వశిష్ఠుడు ప్రతిరోజు కూడా రాజ అంతఃపురాలకు వెళ్ళి ఆ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులతో చిన్నప్పటి నుంచి అంటే బాల్యం నుంచి కూడా టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టాడు. అలా దినదినాభివృద్ధి చెందుతూ రాముడు ఎదగసాగాడు. రాముడు వెనకాల భరతుడు, భరతుడు వెనకాల లక్ష్మణుడు, లక్ష్మణుడు వెనకాల శత్రుఘ్నుడు. ఇలాగ అన్నదమ్ముల మధ్యన చాలా ఐకమత్యంగా ఉండటం మొదలుపెట్టారు. ఎందుకంటే చిన్నప్పుడు బాల్యంలో చిన్నపిల్లలకు చిత్తం వికసించనప్పుడు వారు అప్పుడు కొట్టుకోవటం మొదలు పెడతారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఎవరన్నా ఇంట్లో ఒక 3-4 పిల్లలు ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఇది అర్థమవుతుంది. కానీ విచిత్రానికి ఎప్పుడు కూడా దశరథుడికి కానీ కౌసల్యకు కానీ సుమిత్రకి కానీ కైకేయికి కానీ ఈ 4 పిల్లలలో కూడా ఎటువంటి చిన్నతనం లేకుండా అంటే చిన్నపిల్లల మనస్తత్వం లేకుండా చిన్నప్పటి నుంచే చాలా హుందాగా మెదిగేవారట వారు. అందులోనూ రామచంద్రమూర్తి తన ఆడుకుంటున్న కొన్ని వస్తువులు కావచ్చు, తను వెళుతున్న కొన్ని ప్రదేశాలు కావచ్చు, ఆయన చిన్నతనంలో అంటే ఆయనకే ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు చేతులు పట్టుకొని మరి ఆ చిన్న తమ్ముళ్ళనైనా భరతుణ్ణి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కాపాడటం అనేది చిన్నతనంలోనే దశరథుడు, చిన్నతనంలోనే వారి తల్లులు, చిన్నతనంలోనే వశిష్ఠుడు గమనించారు. సో ఇలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంతా రాముడికి చాలా చిన్నతనంలో అంటే ప్రాథమిక గురుకుల విద్యాభ్యాసం చెయ్యని రోజులలోనే ఇలాంటి ఒక గుణగణాలన్నీ కనబడుతూ వచ్చాయి. అదే కాకుండా ఎవరైనా పిలిస్తే అంటే అయోధ్యావాసులు కానీ అయోధ్య నగరంలో ఆ రాజ అంతఃపురాల్లో సేవ చేసే సేవకులు కానీ ఎవరు పిలిచినా ఎవరిని చూచినా చాలా వినయ విధేయతలతో రాముడు ఉండేవాడంట. అంటే ఎటువంటి గర్వము కానీ
ఆయనే ఒక పెద్ద చక్రవర్తి కొడుకునని గాని, ఆయనే కాబోయే యువరాజునని కానీ, అసలు రాజరికమైన దర్పం అనేది రాముడి పర్సనాలిటీలో ఎవరికీ కనబడలేదు. అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు రాముడు వికసిస్తూ ఎదగటం మొదలుపెట్టాడు. రాముడు వెనకాలే భరతుడు, భరతుడు వెనకాలే లక్ష్మణుడు, లక్ష్మణుడు వెనకాల శత్రుఘ్నుడు కూడా వాళ్ళ గుణాలతో వాళ్ళు కూడా ఎదగటం మొదలుపెట్టారు. ఒకానొక రోజు పసి ప్రాణాలు కాస్త ఒక 3, 4, 5 సంవత్సరాల వయసుకొచ్చాయి. రాగానే ఓ రోజు దశరథుడు యొక్క 3 భార్యలు, 4 పిల్లలు కలిసి వారి రాజ అంతఃపురంలో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి వశిష్ఠ మహర్షి వచ్చాడు. వశిష్ఠ మహర్షిని చూసి మళ్ళీ రాజు ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనని ఆసనంలో కూర్చోబెడితే ఇక పిల్లలకు కొంచెం చిత్త వికసితం అవ్వటం మొదలుపెట్టింది. అంటే వాళ్ళకి మంచి చెడులు అసలు ఏమిటనే సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను నా దగ్గర ఉంచుకొని నేను అన్ని విద్యలు వారికి నేర్పుతాను, వారికి ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం ఇద్దాం అనే ఒక ప్రతిపాదనను వశిష్ఠ మహర్షి దశరథుడు ముందు పెట్టాడు. పెట్టగానే ఇక దశరథుడు కూడా ఎంతగానో ఆనందించి అప్పుడు వరకు చిన్నతనం చూస్తూనే ఒక 4-5 సంవత్సరాలు అయిపోయాయి. రాముడు ఎదగసాగాడు. కాబట్టి ఒక క్షత్రియ ధర్మంలో మొట్టమొదట గురుకులానికి పంపించి ఒక యోగ్యుడైన గురువు దగ్గర విద్యాభ్యాసం చెయ్యాలి. సో అక్షరాభ్యాస సంస్కారం అనంతరం ఆయన వెళ్ళి, అంటే రాజ అంతఃపురాల్లో లేదు అనేటట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే ఆయన ఇక రాజ అంతఃపురంలో పెరగలేదు. రాజుల దగ్గరే, లేకపోతే ఆ అయోధ్యానగరం లోపలో, లేకపోతే అయోధ్యానగరం పొలిమేరలలో ఉన్న ఈ వశిష్ఠుడి యొక్క ఆశ్రమవాసం చేసి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు వారందరూ కూడా అక్కడ విద్యాభ్యాసం చేశారు వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో. అంటే అది రెసిడెన్షియల్ స్కూలా, అది డే స్కాలర్ స్కూలా అనేది మనకు ఖచ్చితంగా రామాయణంలో వెతికితే మనకు అర్థం కాదు. ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గరికి పాండవ కౌరవుల పిల్లలందరూ ఆయన యొక్క గురుగ్రామానికి వెళ్ళి ఎలాగైతే నేర్చుకున్నారో అది హస్తిన బయట ఉంది. ఇది మాత్రం అయోధ్య లోపలో, లేకపోతే అయోధ్య యొక్క పొలిమేరల్లోనే ఉంది. సో ఖచ్చితంగా ఈ 4 పిల్లలకు వశిష్ఠుడు విశేషమైన విద్యని అందించాడు. వశిష్ఠుడు మొట్టమొదట ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వీళ్లకు విద్య అనేది రామాయణం మనకి వాల్మీకి చెప్తున్నారు. వేదములు, వేదాంగముల నుండి మొదలుపెట్టాడంట ఆయన. అంటే ముందు అస్త్రశస్త్రాలతో విద్య మొదలు పెట్టలేదు. క్యారెక్టర్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఎంతో కొంత వేదాంతం అర్థం కావాలి, తాత్వికం అర్థం కావాలి. అతాతో బ్రహ్మ జిజ్ఞాసు. అలాగ వచ్చిన ప్రతి జీవుడు నేనెవరిని, నేనెక్కడి నుంచి వచ్చాను, ఏ ప్రయోజనార్థమై మనిషి శరీరంలో ఉన్నాను, అసలు నా అస్తిత్వం ఏమిటి, నేను కర్మలు ఎలా చెయ్యాలి. సో ఫస్ట్ అక్కడ మొదలెట్టాడు. ఇప్పుడు వేదములు. సో ఆ వేదములు మొత్తం యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు నేర్పించాడు. దాని తర్వాత ఎన్నో వేదాంగాలు నేర్పించాడు. ప్రముఖంగా వేదాంగాలలో ఆయన ఇచ్చిందేమిటి అంటే జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు, కల్ప, నిరుక్తి, శిక్ష, ఇట్లాంటి వేదాంగములన్నీ కూడా వశిష్ఠుడు ఆ రామచంద్రమూర్తికి తన 3 తమ్ముళ్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ వేదాంగాలు నేర్చుకున్న రామచంద్రమూర్తి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు శరీరాలలో, వాళ్ళ మనసులలో మార్పులొచ్చాయో, ఎందుకంటే పిల్లలు ఎదుగుతుండగా వాళ్ళ శరీరాలు, వాళ్ళ మనసుల్లో మార్పులు మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. అప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వారి యందు కనపడ్డాయంట. ఏమిటి అంటే రాముడు గురించి వాల్మీకి చెప్తూ ప్రియంవదః, ఆయన ఎప్పుడూ కూడా మృదు స్వభావి, చాలా మృదువుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా రాముడికి ఫ్రస్ట్రేషన్ రాదు, ఎప్పుడు ఆయనకి చికాకు రాదు. అంటే ఎన్నిసార్లు వశిష్ఠుడు కానీ, ఎన్నిసార్లు వేరే వాళ్ళు కానీ ఒకటే పని చెయ్యమని రాముడికి చెప్పినా ఆయన మనసులో ఎటువంటి క్రోధము రాకపోగా చాలా వినయపూర్వకంగా ఎప్పుడూ కూడా ప్రియవాదః, అంటే ప్రియమైన పలుకులు మాత్రమే పలకటం మొదలుపెట్టాడు. దాని తర్వాత అనసూయః, అంటే అసలు అతనికి అసూయ అనేది అతని శరీరంలో రాలేదు. ఎప్పుడూ కూడా నా తమ్ముళ్ళు నాకంటే బాగా చేస్తున్నారనో, లేదా వశిష్ఠుడు ఎవరి గురించైనా పొగుడుతున్నప్పుడు కానీ, ఎవరి గురించైనా
ఆయనకి ఎగ్జాంపుల్స్ వాళ్ళు అలా చేయగలరు, వీళ్ళు ఇలా చేయగలరని చెప్తున్న విషయాలని చూసి ఆయన మనసులో, ఆయన ముఖంలో ఎప్పుడు కూడా అసూయ కనబడలేదు. దానికే చెప్తున్నారు వాల్మీకి అనసూయః. ఇక మూడవ సంగతి జితేంద్రియః. ఆయన ఎప్పుడూ కూడా తన ఇంద్రియ లోలత్వంలో మునగలేదు. అంటే ఎంత కావాలో అంతే తిన్నాడు. అంటే మితభాషి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. శరీరము నిలబడటానికి ఎంత తిండి అవసరమో, ఎంత భోగం అవసరమో అంతే చేశాడు తప్ప అంతకంటే ఎక్కువ చేయలేదు. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, యుక్తాహార విహారశ్చ. ఎంత ఆడుకోవాలో అంతే ఆడుకునేవాడు, ఎంత ఇంద్రియములను సుఖపెట్టాలో అంతే సుఖపెట్టేవాడు, ఎంత తినాలో అంతే తినేవాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు. అంటే ఇప్పుడు వేదాంగాల యొక్క విద్యా రహస్యం, విద్య యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆయన ప్రియంవాదః, అనసూయః, జితేంద్రియః అనే ఒక 3 లక్షణములన్నీ కూడా ఆయన యందు మూర్తిభవించాయి. అదే కాకుండా భరతుడి యందు, లక్ష్మణుడి యందు, శత్రుఘ్నుడి యందు కూడా ఇలాంటి లక్షణములు వారి తారతమ్యాన్ని బట్టి, పాత్రతను బట్టి ఇవన్నీ కూడా వారి యందు మూర్తిభవించాయి. ఎప్పుడైతే వాళ్ళ పర్సనాలిటీలో చాలా వినయంగా ఉండటం మొదలుపెట్టారో, అంటే హ్యూమిలిటీ, ఎప్పుడు కూడా కోపం రాకుండా, ఎవరి యందు కూడా మాశ్చర్యం లేకుండా, పెద్దవాళ్ళు రాగానే నిలబడటం, చేతులు కట్టుకోవటం లాంటి వినయ విధేయతలు ఎప్పుడైతే వశిష్ఠుడు చూశాడో అప్పుడు వారికి ధనుర్వేదాన్ని, ధనుర్విద్యని బోధించడం మొదలుపెట్టాడు. ఈ ధనుర్వేదం అనేది కూడా అథర్వవేదంలో ఉన్న ఉపభాగం. అలాంటిది ఇప్పుడు శస్త్రవిద్య, అస్త్రవిద్య ఇత్యాది విద్యలన్నీ ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఎలాంటి అస్త్రాలు ఎలా పట్టుకోవాలి అంటే, విల్లు ఎలా ఎక్కుపెట్టాల దగ్గర నుంచి, గదలా పట్టుకోవాలో దగ్గర నుంచి, ఒక ఖడ్గం ఎలా పట్టుకోవాలి, బరిసెను ఎలా తెప్పాలి ఇత్యాది అన్ని రకముల శస్త్రాలని నేర్పించాడు. ఒకసారి ఇంకొంచెం పెద్దవాళ్ళయ్యి ఒక టీన్స్లోకి రాగానే ఆయన ఇక అస్త్ర విద్యలు ఇవ్వటం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. అంటే ఆయన దగ్గర ఎలాంటి అస్త్ర విద్యలున్నాయో అవన్నీ ఒక్కొక్కటికి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇక దీనితో వారి అస్త్ర విద్య కంప్లీట్ అయిపోయింది. అస్త్ర విద్య అనేది డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వరు. వారి వ్యక్తిత్వ వికాసాన్ని చూసి, వారి తారతమ్యాన్ని చూసి మాత్రమే గురువులు ఇస్తారు. ఇక ఈ దెబ్బతో రాముడు చేతిలో ఏ శస్త్రము లేకపోయినా ఒక గడ్డిని తీసి అభిమంత్రించి ఒక అస్త్రం వేసే రేంజ్కి రాముడు ఎదిగాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా వారి ప్రాథమిక గురుకుల విద్యాభ్యాసం మొత్తం వశిష్ఠుడి దగ్గర పూర్తి చేసుకున్నారో, వశిష్ఠుడు కూడా ఓ రోజు రాజ మందిరంలో ఆ రాజదండనాన్ని దశరథుడు చేతిలో పట్టుకొని రాజశాసనంగా దండనీతితో ఆ ప్రజలందరినీ పాలిస్తున్నాడో అక్కడికి తీసుకొని వచ్చాడు ఈ 4 పిల్లలని. తీసుకొని వచ్చి వారికిప్పుడు రాజనీతి, దండనీతి లాంటివి చెప్తున్నాడు. అంటే డిప్లొమసీ. ఎలా అయితే మీ తండ్రి గారు ఇప్పుడు జనాలను ఎలా ఉద్ధరిస్తున్నారు, ఆయన రాజదండనాన్ని చేతిలో పట్టుకొని చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని వచ్చిన జనాల యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటున్నారు, వచ్చిన సమస్యలను వారు ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయన దానం అడిగాడు, ఎలా వారికి స్పందిస్తున్నాడు, అలాగే గ్రామంలో ఉన్న కొందరు ప్రజలు వచ్చారు వారి కష్టాలను చెప్పుకోవడానికి, దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాడో ఇప్పుడు వశిష్ఠుడు ప్రాక్టికల్గా ఈ రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి వారి తండ్రి ఎలా రాజ్యాన్ని ఏలుతున్నాడో చూపిస్తూ ఇప్పుడు రాజనీతి, రాజదండం లాంటి డిప్లొమసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఇలాంటివి కూడా వాళ్ళకి నేర్పించాడు. ఇక దీనితో వారి అఫీషియల్ ఎడ్యుకేషన్ అంతా పూర్తయిపోయింది. ఇక ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. ఇక రాముడు కూడా తన చిన్న వయసులో, అంటే ఒక 13, 14 సంవత్సరాల వయసులో ప్రతిరోజు దశరథుడితో పాటు దశరథుడు ఏదైతే రాజ మందిరాలకి వస్తున్నాడో, అంటే పొద్దున్నే లెగిసి ఒక రాజు యొక్క ధర్మం, ఆయన తన సంధ్యావందనాది క్రియలు, నిత్య నైమితిక కర్మలు,
ఆయనకి ఉన్న ఆ కులదైవం, కులదేవుడు యొక్క పూజా పునస్కారాల్లాంటివన్నీ పూర్తి చేసుకొని, ఆయన అంతఃపురంలో, రాజమందిరంలో రాజదండనం పట్టుకొని రాజశాసనం చెయ్యటానికి ఆ సింహాసనం మీద కూర్చొనుంటాడు. సో, ఆయన వెంటే వెళ్తున్నాడంట రాముడు. ఆయన పక్కనే కూర్చొని, ఆయన ఎలా నిర్వర్తిస్తున్నాడో ఈ క్షత్రియ ధర్మాన్ని చూసి నేర్చుకుంటున్న రోజులవి. అలా కాలం గడుస్తుంది. రాముడి యొక్క శ్రద్ధను చూసి దశరథుడు కూడా ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడు. దశరథుడి పక్కన కూర్చొని ఆ దండనీతిని, రాజశాసనాన్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని నేర్చుకుంటున్న రామచంద్రుణ్ణి చూసి దశరథుడు ఎంతగానో మురిసిపోయాడు. ఎందుకంటే అతనిలో మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్స్ అర్థం చేసుకున్న వేదాంగాల నుంచి ఇప్పుడు అర్థశాస్త్రం, దండనీతి లాంటి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ప్రాక్టికల్ వర్క్స్ కూడా ఆయన నేర్చుకోవటం మొదలుపెట్టాడు. చాలా వినయంగా ఉండేవాడంట రాముడు చిన్నప్పుడు. ఎలా అంటే ఏ మాటకి కూడా ఎదురు చెప్పకుండా, ఎప్పుడు కూడా అల్లరి చిల్లరగా లేకుండా, తండ్రి గారి వెనకే తిరుగుతూ ఆ 24 గంటలు తండ్రి గారి చేతిలో ఒక కర్రలాగా మారి రాముడు బ్రతికినట్టుగా వాల్మీకి చెప్తున్నారు మనకిక్కడ. ఇక అలాంటి రాముణ్ణి కొన్నిసార్లు ఆయన వినయంగా చూసే విధానం, ఆయన తీక్షణంగా పరీక్షించే విధానం చూసి దశరథుడే ఒక ఏమరుపాటు స్థితిలోకి జారుకునేవాడు. అంటే అలా చూస్తూ చూస్తూ మురిసిపోతూ పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అన్నమాట అది. అంటే ఎదురు చూడగా భగవత్ సాక్షాత్కారం కలిగింది ఆయనకి. భగవంతుడు కరుణతో పుట్టాడు ఇలాంటి ఒక రామచంద్రమూర్తి. కాబట్టి విపరీతమైన రాగం దశరథుడికి, ఓవర్ అటాచ్మెంట్ అనమాట పుత్రుడంటే. ప్లస్ ఆ పుత్రుడు యొక్క గుణగణాలను అక్కడ జనాలు కీర్తిస్తుంటే, పుత్రుడు యొక్క గుణాలను వశిష్ఠుడు ఎప్పుడన్నా దశరథుడికి చెప్తుంటే అది విని ఎంతగానో ఆనందపడేవాడంట. అలా ఎదుగుతూ ఆ రాజ అంతఃపురాల్లో తిరుగుతున్న రామచంద్రుణ్ణి చూసి ప్రజలందరూ కను తిప్పకుండా సౌందర్యాన్ని చూసేవాళ్ళంట. అంటే కొన్ని యునీక్నెస్ ఉన్నాయి ఇక్కడ. ఏమిటంటే ఎవరి పిల్లడు వాళ్లకు ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దులాగా. దశరథుడికి అన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోవటంతో ఒక్కసారిగా కొడుకులు పుట్టేసరికే ఎక్కడి లేని పుత్రుడి యొక్క అనురాగం ఆయన యందు కలుగుతుంది. కానీ అతనికి కలగచ్చు. ఆ అయోధ్య అంతఃపురాలలో నడుస్తున్న, అయోధ్య వీధులలో నడుస్తున్న, ఆ రాజమందిరానికి వచ్చిన రాముడి యొక్క రూపాన్ని చూసి ప్రతి వ్యక్తి ఆనందపడేవాడు. ప్రతి వ్యక్తుడు రాముడిని ఒకసారి ముట్టుకోవాలని, రాముడిని ఒకసారి ఆలింగనం చేసుకోవాలని, రాముడితో ఒకసారి మాట్లాడాలనే పరితాపం ఆ జనాలలో ఉండేది. ఎందుకలా ఉండేదంటే సాక్షాత్తు హరియే కదా. కాబట్టి ఆయన యందు ఎవరికి విశ్వాసం ఉండదు. ప్రతి జీవి సాధన చేసి చేరవలసినది ఆ హరినే. అలాంటి ఒక హరి మానవ రూపం దాల్చి తను ఎటువంటి దైవలీలలు చూపించకుండా నార్మల్ మనిషి తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటే ఆయన పట్ల ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ కలిగింది. శ్రీకృష్ణుడు పుట్టిన చిన్నప్పటి నుంచి ఆయన దైవలీలలు చూపిస్తూనే ఉన్నాడు. అంటే నేను మనిషిని కాదు, నేను నార్మల్ వ్యక్తిని కాదు. పూతన సంహారం నుంచి, బకాసుర తృణవర్తుల దగ్గర నుంచి ఎప్పటికెప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఇతను మనలాంటి మనిషి అని భ్రమపడి ఆయనని ఆలింగనం చేసుకొని ఒక్కొక్క రాక్షసుడిని చంపిన తర్వాత ఆయనకి అభ్యంగ స్నానాలు అవి చేయించి ఆయనకి దిష్టి తీయటం లాంటివి చేసేవాళ్ళు అక్కడ కృష్ణ జననంలో. ఇక్కడ రాముడు ఎప్పుడు కూడా తన ఎటువంటి దైవలీలలు చూపించలేదు. నువ్వెలాగున్నావో నేను అలాగే ఉన్నానన్నాడు, నువ్వెలా నవ్వుతావో నేను అలాగే నవ్వుతానన్నాడు. అంటే అసలు ఎటువంటి సూపర్ హ్యూమన్ క్వాలిటీస్ ఏమీ చూపించలా. అయినా సరే ఆయన్ని చూస్తేనే మనసు పులకరించేది. అందుకనే ఆయనకు పెట్టిన నామమే సార్థకత్వం. రమ్యతి ఇతి రామ. అంటే ఎవరిని చూస్తే మన మనసులు ఎప్పుడూ కూడా రమిస్తాయో, ఎవరిని చూడటం వల్ల మనకు ప్రీతి కలుగుతుందో అతనే రామచంద్రమూర్తి. కాబట్టి అలాంటి రామచంద్రమూర్తి ఆ రాజమందిరంలో ఉంటే వచ్చే జనాలంతా దశరథుడిని చూసి, ఆ దశరథుడు రాజదండాన్ని చేతిలో పట్టుకొని తీర్పిచ్చిన తర్వాత ఆయనకి నమస్కారం చేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఒకసారి రాముడి ముఖం వైపు చూసి వెళ్ళిపోయేవాళ్ళంట అక్కడి నుంచి. అది రాముడి ముఖానికున్న, రాముడి పర్సనాలిటీకి ఉన్న ఒక అట్రాక్షన్. అందరినీ ఆకర్షించేవాడు అతను. ఇప్పుడు సూర్యాస్తమం అయ్యింది అంటే అయోధ్యావాసులంతా చంద్రుడిని చూసి, రాత్రైతే ఒక చంద్రుడు మాకు కనబడుతున్నాడు, ఓకే, అది పౌర్ణమి చంద్రుడిని చూసి రాత్రి అయితే నిండుగా ఒక చంద్రుడు కనబడుతున్నాడు,
పొద్దున్నే రాజా అంతఃపురానికెళ్తే ఒక నిండు చంద్రుడు పొద్దునే కనబడుతున్నాడు. ఆయనే రామచంద్రుడు అనుకోవటం మొదలుపెట్టారంట. అంటే తండ్రికి కొడుకు పట్ల వాత్సల్యం ఉండటం అనేది అది పెద్ద చర్చనీయ అంశం గాదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఆ వ్యక్తి పట్ల వాత్సల్య భావన రాటం, ఆ వ్యక్తి పట్ల ఒక ప్రేమ, ప్రీతిపూర్వకమైన భావన రాటం అనేది వాల్మీకి నొక్కి వక్కాడించి చెప్తున్నాడిక్కడ. ఎందుకు గలుగుతుంది వాళ్ళకి? అంటే ఇక్కడ తాత్వికంగా వాల్మీకి ఒక విషయం చెప్తున్నాడు. ఏమిటంటే అయోధ్యావాసులందరూ కూడా అప్పటిలో ఆ కాలమాన పరిస్థితి ప్రకారం అందరూ కూడా మోక్ష సాధనకి కోసమై వచ్చిన వాళ్ళే. అందరూ మోక్ష సాధనకై బ్రతుకుతున్న వాళ్ళే. నేను గతంలో చెప్పాను మీకు. వాళ్ళందరూ దైవీ వర్ణాశ్రమాన్ని ఫాలో అవుతున్నారు. బ్రాహ్మణులు వాళ్ళు చేసిన వారి బ్రాహ్మణ ధర్మాన్ని కృష్ణార్పణమస్తు అని తర్పణం ఇచ్చేస్తున్నారు. నారాయణార్పణమస్తు అని తర్పణం ఇచ్చేస్తున్నారు. అంటే వారి కోసం వారు బ్రతకట్లేదు. హరి మనసుకు ప్రీతి కలిగించేటట్లుగా ప్రీణయామో వాసుదేవం అనే ఒక నినాదంతో బ్రతుకుతున్నారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారు? జన్మరాహిత్యం పొందటం కోసం బ్రతుకుతున్నారు. ఇంకా పునరపి జనన పునరపి మరణాలు లేకుండా చేసే ప్రతి కార్యక్రమము కూడా రాముడి చరణారవిందములు, హరిచరణారవిందములకు అర్పించే విధంగా బ్రతుకుతున్నారు. కాబట్టి వారందరూ శుద్ధ సత్వం, సత్వగుణికులే అయోధ్యావాసులందరూ. మరి ఇప్పుడు తాత్వికంగా ఎప్పుడూ లేని దశరథ మహారాజుకి ఆ ఇక్ష్వాకుకులమునందు నలుగురు కులతిలకాలు పుట్టారు. నలుగురు కులతిలకాలు దేనికి వాళ్ళు ప్రతినిధులు అంటే రాముడు ధర్మానికి ప్రతినిధి. అంటే ధర్మం అర్థం చేసుకోవాలి అంటే ధర్మము చాలా సూక్ష్మమైనది. ధర్మము ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుంది. అందరూ ఇది అర్థం చేసుకోండి. వాల్మీకి రామాయణంలో రాముడి యొక్క వ్యక్తిత్వ వైభవంలో పగలొక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, సాయంత్రం ఒక ధర్మం. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుడికి ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం, స్త్రీకి ఒక ధర్మం, పురుషుడికి ఒక ధర్మం, భార్యకో ధర్మం, భర్తకో ధర్మం, పిల్లడికో ధర్మం, చెల్లికో ధర్మం, అన్నకో ధర్మం, తాతకో ఒక ధర్మం. అంటే ధర్మము మనము పట్టిన పాత్రని బట్టి మారిపోతూ ఉంటుంది. రాజదండనాన్ని చేతిలో పట్టుకొని రాజశాసనం చేస్తున్నప్పుడు దశరథుడిది క్షత్రియ ధర్మం. అంతఃపురంలో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు పితృధర్మం. ఎవరన్నా వచ్చినప్పుడు ఆయన వాళ్లకు దానం ఇస్తున్నప్పుడు అది ఆయన యొక్క రుణధర్మం. అంటే మనుష్య రుణం తీర్చుకోవడానికి, ఋషులయందు ఋషి రుణం తీర్చుకోవడానికి. సో మనిషి ఒక్కడే, రకరకాల సమయాల్లో ధర్మం మారుతుంది. ఆ ధర్మం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక మనిషి సత్వగుణికుడై ఉండాలి. సత్వగుణంలో ఉండాలి. ఋషులను మునులను ఆశ్రయించి ఉండాలి. లేదా కనీసం గురువుగారి దగ్గర శుశ్రూత చేసి గురువుగారి దగ్గర నుంచి అన్నా నేర్చుకోవాలి. అలాంటి జనాలకి రాముణ్ణి చూస్తేనే వాళ్ళ మనసులలో ధర్మజాగృతి కలుగుతుంది. ఇది అన్నిటికంటే పెద్ద తాత్వికమైన విషయం వాల్మీకి చెప్తున్నారు. అంటే జనాలు కేవలం రామదర్శనం చేతనే మేము ధర్మాన్ని పట్టుకోవాలనే పూనిక, మేము ధర్మబద్ధులమై బ్రతకాలి అనే ఒక విశ్వాసం పెరుగుతుంది. వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు 2 ఏమిటి? అర్థ అంటే ఏమిటి? జీవితంలో ఏదైనా సంపాదన, అది జ్ఞాన సంపాదన కావచ్చు, నీ ధర్మమునకు ఉపయోగపడే పరికరములు కావచ్చు, నీ ధర్మమునకు కావలసిన అర్థము కావచ్చు. అంటే డబ్బు అనేది ఎందుకు వస్తుంది? కేవలం భోగానికి రాదు. ధర్మాన్ని పట్టుకుంటే, ఆ ధర్మబద్ధంగా నువ్వు అర్థం అనేది చేస్తే, ఆ అర్థము చేత నువ్వు ఇంకా ధర్మము నిలబెట్టుకోవచ్చు, ఇంకా ధర్మ కార్యక్రమాలు నువ్వు చేయొచ్చు. అందుకు అర్థం ఇస్తాడు భగవంతుడు. ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు. రెండవది అర్థం. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? అర్థం అనేది ధర్మాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ధర్మబద్ధ అర్థము, ధర్మబద్ధ కామము. అంటే ధర్మాన్ని పట్టుకొని ఉండేది అర్థము, ధర్మాన్ని పట్టుకొని చేసేది కామం. ఆ అర్థానికి ప్రతిరూపం ఎవరంటే భరతుడు. ఎందుకు భరతుడు అంటే భరతుడు ఎప్పుడు రాజ్యాన్ని ఏలలేదు. ఆయన భరించాడు కాబట్టి భరతుడు అని చెప్పాను. ఏంటయ్యా ఆయన భరించింది? మేము ఎన్నడూ కూడా రామాయణంలో భరతుడు ఏదో పెద్దగా భరించినట్టు మేము వినలేదు అని మీరు అనుకుంటే, అన్నిటికంటే గొప్ప విషయాన్ని భరించాడు. తనని కాని రాజ్యానికి తననే చక్రవర్తిని చేద్దామన్న ప్రయత్నం చేస్తే, రాముడు ఏలాల్సిన రాజ్యాన్ని నేను ఏలలేను అని రాముడు లేకుండా బ్రతకటమే కాకుండా రామ పాదుకలను తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టుకొని పక్కన అతను రాజదండనాన్ని పెట్టుకొని కూర్చొని, అలాంటి రాముడు లేని రాజ్యాన్ని, రాముడికి ఉండాల్సిన పదవిని ఆయన భరించాడు.
అందుకు భరతుడు అర్థానికి ప్రతిరూపం. అంటే ధర్మము ఎప్పుడైతే వదిలేసి అర్థం అనేది వస్తుందో అప్పుడు అది నిన్ను పడేస్తుంది. ఆయన ఎప్పుడు రాముణ్ణి వదిలిపెట్టాల, రాముణ్ణి మనసులో పెట్టుకొని ఆ ధర్మాన్ని పట్టుకొని ఒక బాధ్యతలాగా భరించాడు. అందుకు భరతుడు. ఆ పేరు చూడగానే, ఆ మనిషి యొక్క గుణగణాలు చూడగానే వశిష్ఠుడు పెట్టేశాడు ఇతనికి పేరు భరతుడు. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా పెద్ద ఇబ్బందిని భరించేవాడు. ఎమోషనల్లీ నేను కూడా లక్ష్మణుడిలాగా నీతో పాటు వచ్చేస్తాను అనలా. అట్లా అంటే మరి యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? అయోధ్య యొక్క యోగక్షేమాలు. అలాగా అర్థం అనేది ఒక పుణ్యాత్ముడు ఇంద్రియ భోగం కోసం సంపాదించడు. కేవలం ధర్మాన్ని పట్టుకొని ధర్మం ద్వారా ఏదైతే వస్తుందో అది మాత్రమే సంపాదించి దానితో మళ్ళీ ఆ ధర్మాన్ని నిలబెట్టే పని చేస్తాడు. అది భరతుడి దగ్గర నుంచి జనాలు చూసి నేర్చుకుంటున్నారు. ఇది వాల్మీకి ఆ జనాలు ఎలా చూస్తున్నారు ఈ నలుగురు పిల్లల్ని అని చెప్తున్నాడు. ఇక 3 కామం. కామం అంటే ఏమిటి? కామం అంటే కోరిక. ఏ కోరికైనా కామమే. కామం అంటే కేవలం ఆ కామ వికారం కాదు, ఆ శారీరక కామ వికారం కాదు, అన్ని కోరికలు కామమే. మోక్షం కూడా ఓ రకంగా మనం బాగా కామిస్తే మోక్షం కూడా కామమే. సో భగవద్గీతలో చివరాఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం అంటారు చివరాఖరి అధ్యాయాన్ని. మరి కామం దేంతో ఉండాలి? ధర్మం అంటే అర్థమైంది, అర్థం అంటే అర్థమైంది, అది ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. మరి కామం ఎలా ఉండాలి? ధర్మబద్ధమైన కామమే చెయ్యాలి. అంటే ధర్మము యొక్క నీడలో కామం చెయ్యాలి. అది ఎలాంటి కామమైనా కావచ్చు, ఏ కోరికైనా కావచ్చు, అది ధర్మము యొక్క నీడలో మాత్రమే చెయ్యాలి. దానికి ప్రతిరూపమే లక్ష్మణుడు, కామస్వరూపి. దేనికంటే రాముడు నీడలో నడిచాడు ఆయనంతే. రాముడు నడుచుకుంటూ వెళుతుంటే రాముడు నీడ ఎక్కడ పడిందో అక్కడ మాత్రమే ఆయన ఉండేవాడు. రాముడిని అనుగమిస్తూ ఉండేవాడు. అదేదో పెద్దయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచి కూడా వశిష్ఠ ఋషి ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా 24 గంటలు అన్నని అనుగమిస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు. అన్న స్నానానికి వెళ్ళాడా? వెనకే ఉన్నాడు. అన్న సంధ్యావందనం చేసుకుంటున్నాడా? ముందు అన్న చేసుకున్న సంధ్యావందనం చేసుకున్న తర్వాత ఆ పాత్రలవి కడుక్కొని తను చేసుకున్నాడు. అన్న ఎక్కడుంటే అక్కడ అన్నని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆ అన్నని పట్టుకొని నిరంతరము అన్న పట్ల ఆసక్తి. ఇక్కడ కామము, ఆసక్తి, కోరిక. ఎవరి యందు కోరిక? నా యందు కోరిక కాదు, పరమాత్మని చేరాలన్న కోరిక, పరమాత్మ కైంకర్యం చెయ్యాలన్న కోరిక, పరమాత్మకు ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలన్న కోరిక. కాబట్టి ఇహలోక కోరికలన్నీ వదిలేసి లక్ష్మణమూర్తిని చూసి ఎప్పుడూ కూడా మనకు రామచంద్రుణ్ణి సేవించాలన్న కోరిక, ధర్మాన్ని సేవించాలన్న కోరిక నేర్చుకోవాలి అనే ఒక సంగతి లక్ష్మణుణ్ణి చూసి జనాలు నేర్చుకుంటున్నారంట అయోధ్యావాసులు. ఇక శత్రుఘ్నుడు, శత్రువులను జయించేవాడు. ఏం పెద్ద యుద్ధం చేశాడండి శత్రుఘ్నుడు, శత్రువులను జయించేవాడు అనే డౌట్ మీకు రావాలి కదా. మరి ఎందుకు ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టాడు వశిష్ఠుడు? మీరు ఎప్పుడైతే రామచంద్రమూర్తి, అర్థము అనే భరతుడు, కామము అనే లక్ష్మణుడు ఎలా అయితే రాముణ్ణి సేవించుకున్నారో అలా మీరు గాని రాముణ్ణి మీ మనసునందు పెట్టి ప్రతి పనియందు రామార్పణమస్తు, ప్రతి పనియందు నన్ను రాముడు చూస్తున్నాడనే విధంగా గాని మీ జీవితాన్ని మీరు పరివర్తన చెందేలాగా మీరుంటే అప్పుడు శత్రుఘ్నతత్వానికి మీరు దగ్గరవుతారు. ఏమిటా శత్రుఘ్నతత్వం అంటే అన్ని శత్రువులను జయించిన శత్రుఘ్నుడు. ఏమిటా శత్రువులు? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే శత్రువులు, కోరిక అనే ఒక శత్రువు, ఇంద్రియ భోగము అనే ఒక శత్రువు, నా అనే ఒక అహంకారం అనే శత్రువు. ఇటువంటి అన్ని శత్రువులను జయిస్తే మీకు దొరికేదేమిటి? మోక్షం. కాబట్టి అటువంటి మోక్షమును భరతుడు, లక్ష్మణుడు రామచంద్రమూర్తిని సేవించినట్లు మీరు సేవిస్తే మీకు కలిగే ప్రయోజన స్థితే శత్రుఘ్న స్థితి. శత్రువులను, మీ యందు ఉన్న అంతర్ముఖ క్షత్రియులను మీరు జయిస్తారు. కాబట్టి ఈ 4 తత్వములను మీరు పట్టుకున్నట్లయితే ఆ రామచంద్రమూర్తి చరణారవిందములను చేరతారు. ఆ ఒక్కసారి రామచంద్ర చరణారవిందములకు చేరిన తర్వాత పునరపి జనన పునరపి మరణాలు ఉండవు.
నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఏ ప్రదేశానికైతే వెళితే మళ్ళీ మనం తిరిగి రామో అదే ఆ అనంత వైకుంఠం, తద్ధామ పరమం మమ. అదే అనంత సాకేతం. ఎందుకంటే రాముడుండే వైకుంఠలోకం పేరు దివ్య సాకేతం అన్నమాట. అది జనాలందరికీ ఈ తమ్ముళ్ళ యొక్క ప్రవర్తన అది చూసి పరిపరి విధాలుగా మురిసిపోవటమే కాక, ఈ నలుగురు నడుచుకు వెళుతుంటే అలా ట్రాన్స్‌లోకి జారిపోయి, అబ్బబ్బబ్బబ్బ! వాళ్ళకా 13, 14 సంవత్సరాల కిందట జరిగిన ఆ అశ్వమేధ యాగం యొక్క దృశ్యాలు, దాని తర్వాత వచ్చిన ఋష్యశృంగ ఋషి చేసిన ఆ పుత్రకామేష్టి యాగము యొక్క దృశ్యం, అందులోంచి వచ్చిన భయంకర స్వరూపం, అక్కడ వాళ్ళు విన్న దేవతా ధ్వనులన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చి, అమ్మో! మన ముందు బ్రతుకుతున్న వాళ్ళు సాక్షాత్తు నారాయణాంశలే అని ఎంత పునీతులమైతే ఇలాంటి వారి దర్శన భాగ్యం ప్రతిరోజు మాకు కలుగుతుంది. ఏ తిరుపతో, శ్రీరంగమో, సింహాచలమో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు అయోధ్యావాసులు ఇంటి నుంచి వెళ్ళి ఆ రాజు యొక్క అంతఃపురం బయట నించుంటే రామచంద్రమూర్తి దర్శనం ఒక్కసారి కలగ్గానే అమ్మయ్య ఇవాల్టి దర్శనం అయిపోయింది, ఇక ఏ గుడికి వెళ్ళక్కర్లేదనే ఒక భావనతో బ్రతికేవాళ్ళు. రాత్రిరంతా అంటే పూర్వం జనాలందరూ కూడా ఆ చంద్రుడి కింద పడుకునేవాళ్ళు. అదొక రకంగా పుణ్యం. చంద్రుడి కింద పడుకునే వైభవం అందరికీ దొరకదు. ఇప్పుడంటే కలియుగంలో అందరికీ మానసిక వికలాంగులు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మనసు మొత్తం కృషించుకుపోయింది ఇప్పుడున్న కృత్రిమ జీవితంలో. పూర్వం వ్యవసాయం చేసి సాయంత్రం వచ్చి ఆ చంద్రుడి కింద కష్టంతో అలసి సొలసి పడిపోయి నిద్రపోతున్న ఒక జీవుడికి ఆ చంద్రకిరణముల చేత మానసిక సంతులత కలుగుతుంది, మానసిక సౌష్ఠిత్వం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా అరుగు మీద లేకపోతే చంద్రకిరణముల దగ్గర పడుకునేవాళ్ళు. రాత్రి ఎప్పుడైతే అయిపోయిందో పొద్దున్నే ఒక సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడు వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ సూర్యుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆ సూర్య దర్శనం అనంతరం వారి యొక్క వృత్తి ధర్మమును ఆచరించడానికి వీధుల్లో వెళ్ళిన వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ రామచంద్రుడిని దర్శించుకుంటే ఇంకా వాళ్ళ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. అలాంటి ఒక వైభవోపేత పరిస్థితిలో ఉన్నారండి ఆ రోజు అయోధ్యావాసులు. వారికి రోగములు లేవు, వారికి కష్టము లేదు, వారికి ఏసీలు ఫ్యాన్లు లేవు. ఎంత వారి చర్మానికి కావలసిన ఉష్ణోగ్రత అంతే దేవతలు ఇస్తున్నారు. అలాంటి ఒక భూతల స్వర్గమా లేకపోతే భూమి మీద ఉండే ఇంకొక వైకుంఠం, ఇంకొక దివ్య సాకేతంలో జనులు బ్రతుకుతూ మురిసిపోతూ రామచంద్రమూర్తిని చూసుకుంటున్న రోజులవి. అదంతా బాగా జరుగుతుంది కాబట్టి అది చూసి దశరథుడు ఎన్నోసార్లు రాముణ్ణి చూసి, భరతుణ్ణి చూసి, లక్ష్మణుణ్ణి చూసి, శత్రుఘ్నుణ్ణి చూస్తూ ఆయన మురిసిపోతున్నాడు. ఎక్కడ లేని పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం ఆయన పొందుతున్నాడు. ఆయన ఎంత పొందేవాడంటే అప్పుడప్పుడు రాముడు నడుస్తున్నా, రాముడు నవ్వుతున్నా, రాముడు తింటున్నా దూరం నుంచి నా దృష్టే తగులుతుందేమో అని భయపడేటట్టుగా ఆయన చూసుకుంటూ మురిసిపోయేవాడంట. అంటే అందరికీ ఇది అద్భుతీకరణలాగా అనిపిస్తుంది. కానీ మీరందరూ గమనించండి, ఇలాంటి ఒక వృత్తాంతమే యశోదకు చిన్నప్పుడు కలిగేది. అంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ కృష్ణమూర్తి నడుచుకుంటూ వెళ్తుంటే అందరు తల్లులకి అందరు పిల్లల్ని చూసినా అలాగే కలుగుతుంది కదండి. అంటే పిల్లలు కర్మబద్ధత్వంలో పుడతారు. మీ కర్మానుసారాయన మీకు పిల్లలు పుడతారు. ఆయన కర్మానుసారాన పిల్లలు పుట్టలే ఆయనకి. ఆయన కర్మలో పాపం పిల్లలే లేరు ఆయనకి. అందుకని ఆయనకి అన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అలాంటిది దేవతలను ఉద్ధరించటానికి నరుడు అనే ఒక యోనిని, అంటే నరత్వాన్ని, మనుషులు అనే ఒక జీవులని ఉద్ధరించటానికి రాముడే నరుడుగా వచ్చి తన ఇంట పెరుగుతున్నాడు. మరి అలాంటి వ్యక్తిని చూస్తే మీకు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని 10 సెకండ్లు చూస్తేనే మీ మనసు అంత పులకరిస్తే, మరి నిత్యం అలాంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీ ముందు తిరుగుతూ ఉంటే మరి మీకు ఎలా ఉంటుంది? అందుకనే వాల్మీకి చెప్పేది అది అద్భుతీకరణ కాదు, ఆయన మనసులో కలుగుతుంది ఆ రమ్యమైన ఫీలింగ్. హ్యాపీ మూమెంట్స్ అనమాట అవి తన్మయత్వానంద భరిత స్థితులు. అబ్బా ఇది కాదా భాగ్యం, ఇది కాదా, ఇంకా ఇంతకంటే ఏం భాగ్యం కావాలి నాకని చెప్పి ఆ దశరథుడు ఐమూలగా రాముణ్ణి చూస్తూ, దూరంగా ఉన్న రాముణ్ణి చూస్తూ మురిసిపోతున్న రోజులలో ఒకానొక సందర్భంలో ఆయన ఎప్పుడైతే ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని
రాజధర్మం నిర్వర్తిస్తున్నాడు, రాజశాసనం నిర్వర్తిస్తున్నాడు, దండనీతి కోవిదుడై అక్కడ వచ్చిన జనాలతో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా పరిగెత్తుకుంటూ కొందరు ద్వారపాలకులు దశరథుడి యొక్క అంతఃపురం లోపలికి వచ్చారు. రాజా ఒక్క క్షణం, హెచ్చరిక హెచ్చరిక అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది అని అన్నాడు దశరథుడు. చాలా తేజోమూర్తయి దగదగా మెరిసిపోతూ అగ్నిలాగా ఉన్న ఒక మహోత్కృష్టమైన ఋషి పేరు విశ్వామిత్రుడు ఆ అంతఃపురం దగ్గర నించోనున్నాడు. విశ్వామిత్రుడని పేరు గల్ల ఒక ఋషి వచ్చాడు, వెళ్ళి మీ రాజుకి చెప్పండి అని చెప్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. మాకెవరో ఆ విశ్వామిత్రుడు అర్థమైపోయింది రాజా అనగానే. ఒక్కసారిగా విశ్వామిత్రుడు యొక్క పేరు వినగానే అదేదో దూర్వాసో ముని యొక్క పేరు విన్నంత భయపడి దశరథుడు అమాంతంగా రాజదండనాన్ని పక్కన పెట్టి తన రాజసింహాసనం మీద నుంచి నిలబడి అలాగ పరిగెత్తుకుంటూ ఆ పట్టు వస్త్రాలతో ఆయన ఆ అంతఃపుర ద్వారాల వరకు అతనే వెళ్ళాడంట. వెళ్ళగానే అసలు చూడగానే ఆ చేతికి కొన్ని ఆ పాదుకలు, ఆ చేతిలో ఒక చేతిలో కమండలం, ఒక చేతితో కైదండం, మొత్తం శరీరం నిండా ఒక రకంగా త్రిపుండరాలు పెట్టుకున్న ఆ ఋషి ఆ జటాజూటంతో గడ్డంతో చూస్తుంటే మెరిసిపోతూ ఆ వెనక నుంచి వస్తున్న ఒక సన్ రేస్ ఆయన మీద పడి ఆయన ఒక అగ్నిగోళంలాగా ఉన్నాడంట. ఇదంతా నా వర్ణన కాదు, వాల్మీకి వర్ణన. అలాంటి ఒక వ్యక్తిని చూసి ఆయన చూడలేక ఆయన తేజస్సుని ఒక్క నిమిషం ఆయన నీడలోకి వెళ్ళి వెనుముక వంచి మరీ ఆయనకి కైదండం పెట్టి నించున్నాడు. అక్కడ నించోగానే అంత అగ్నిగోళంలా మెరుస్తున్న విశ్వామిత్రుడు చల్లటి చూపులు దశరథుడి మీద పడ్డాయి. దశరథుడి యొక్క మస్తకం మీద చెయ్యి పెట్టి విజయీభవాన్ని దీవించి, నాయన ఒక ప్రయోజనార్థమై నేను ఇక్కడికి వచ్చాను అనగానే, స్వామి మీరు ఇక్కడికి రావటం మేము చేసుకున్న పుణ్యం, మీరెక్కడుంటే అక్కడ క్షేత్రం. అంటే జనాలందరూ కూడా తీర్థక్షేత్రాలకు వెళతారు. రెండు, ఒకటి అక్కడ తీర్థం ఉందని, అంటే ఏదో ఒక నది ఉంది అని. రెండు, ఆ నదీ ప్రవాహక తీర్థాల పక్కన ఎందరో యోగులు మునులు తపస్సు చేసి వారి తపోబలాల వల్ల అవి క్షేత్రాలుగా ఏర్పడతాయి. అదే ఒక రిషికేశ్, అదే ఒక హరిద్వార్, అదే ఒక ఉత్తరకాశీ, అదే ఒక కేదార్నాథ్. ఏమిటంటే ఒకటి తీర్థజలముల వల్ల పుణ్యం, ఆ తీర్థజలములను ఆశ్రయించి ఆ తీర్థస్థానములలో వాళ్ళందరూ చేసిన తపోబలం అంతా అక్కడ ఉంటుంది. అందుకు వెళ్ళాలి మనం. కాబట్టి అలా మనందరం కూడా ఒక తీర్థయాత్రకు వెళతాం. అలాంటిది మీరు వచ్చిన ప్లేసే తీర్థం అవుతుంది, మీరు వచ్చిన ప్లేసే ఒక క్షేత్రం అవుతుంది. అలాంటిది మేమెంతగానో పుణ్యం చేసుకుంటే విశ్వామిత్ర మీరిక్కడికి వచ్చారు, కాబట్టి మిమ్మల్ని చూసి నా మనసు చాలా పులకరించింది. అది కాక అసలు మీరిక్కడ అడుగు పెట్టగానే ఒక సువాసన, ఆ గాలి మొత్తం కూడా ఒక రకంగా ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ నిండిపోయింది మా అయోధ్యలో. ఉన్న జనులకు కూడా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కలిగిందంట. లోపల ఒక్కసారిగా ఏదో తెలియని ఒక ఆనందం. కాబట్టి అలాంటి విశ్వామిత్ర మీరు ఇక్కడికి రావటమే మేము చేసుకున్న పుణ్యం. కాబట్టి మీరు దేనికి వచ్చారో అవన్నీ కూడా నాకు తీర్చడం అనేది నా పూర్వజన్మ సుకృతి. మిమ్మల్ని సేవించుకోవటం, మీ దర్శన భాగ్యం కలగటం నాకు పూర్వజన్మ సుకృతి. దానివల్ల నేను పుణ్యాత్ముణ్ణయ్యానని చెప్పి అక్కడ ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకొని ఆయనకు పూర్ణ కుంభంతో హారతిచ్చి ఆయనకి ఒక పెద్ద ధ్వజమాల తీసుకొని వచ్చి వేసి అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వెళ్ళాడు రాజ అంతఃపురంలోకి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు రాజ అంతఃపురంలోకి అడుగు పెట్టాడో అసలు విశ్వామిత్రుడు రాకతో అక్కడ ఉన్న జనాలలో ఒక పులకింత కలిగితే ఒక్కసారిగా విశ్వామిత్రుడు ఆ రాజ మందిరం లోపల అడుగుపెట్టాడో విశ్వామిత్రుడికి ఎక్కడ లేని పరవశం కలిగింది, ఆనందం కలిగిందంట ఆయనకి. అంటే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు, బ్రహ్మని దర్శించాడు, ఆయన సాక్షాత్తు శివుణ్ణి దర్శించాడు. ఎందుకంటే వశిష్ఠ ఋషి కంటే నేను గొప్పవాడిని కావాలి అని ఘోర తపస్సు శివుడికి చేసి ఎన్నో రకాల అస్త్రాలు పొందాడు ఆయన శివుడి దగ్గర నుంచి. మళ్ళీ అర్జునుడు ఎలా అయితే మహాభారతంలో పాశుపతాస్త్రం పొందాడో విశ్వామిత్రుడు కూడా శివుడి దగ్గరే పినాకం, శివుడి దగ్గరే పాశుపతాస్త్రం, బ్రహ్మ దగ్గర బ్రహ్మాస్త్రం, అసలు ఆయన దగ్గర లేని అస్త్రాలు లేవు, అవన్నీ పొందాడు. ఆ కాలమాన పరిస్థితులలో విశ్వామిత్రుడే ఒక పెద్ద బ్రహ్మర్షి. ఇక వశిష్ఠుడు కాదు బ్రహ్మర్షి, ఈయన తపస్సు చేసి 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 ఆయన ఒక బ్రహ్మర్షి లెవెల్కి ఎదిగిపోయాడు. మరి బ్రహ్మర్షి అంటే ఏంటంటే
ఆల్మోస్ట్ బ్రహ్మ కక్ష తర్వాత బ్రహ్మ దగ్గర ఉండే ఈ మహాలోక తపోలోక జనలోకంలో ఉండే ఋషుల తారతమ్యంలోకి చెందినవాడు ఈ బ్రహ్మర్షి. అంటే ఒక బృహస్పతికి ఈక్వల్గా, ఒక ప్రజాపతులకు ఈక్వల్గా ఉండేవాడు ఆ బ్రహ్మర్షి. అంటే పూర్తిగా బ్రహ్మమునందు రమించేవాడు బ్రహ్మర్షి. అలాంటిది ఇవాళ కలియుగంలో మనమందరం గాయత్రి చేస్తున్నాం. అంటే ఓం భూర్భువస్వః అని మనం ఏదైతే సంధ్యావందనాది క్రియలలో మనం గాయత్రి చేస్తామో ఆ గాయత్రి యొక్క ద్రష్ట ఈ విశ్వామిత్ర ఋషి. ఆయనకి ముందు కనిపించింది. అంటే ఒక మంత్రం ఎలాగా అంటే ఒక్కొక్క ఋషికి మంత్రం స్ఫురిస్తుంది. ఎప్పుడైతే ఆయన సాధన చేస్తూ ఉంటాడో గాయత్రి దేవత స్వయంగా ప్రత్యక్షమై ఆయనకి గాయత్రి కనబడి, ఆయనకి గాయత్రి వినబడి, ఈ గాయత్రి వల్లనే ఇప్పుడు ఈ యుగాలలో అంటే ఇప్పుడు ఉన్న యుగాలలో ఆయన ఉన్న యుగాలలో ఉన్న మనుషులందరూ తరిస్తారు. అంటే అలాంటి ఒక గాయత్రిని విశ్వామిత్రుడే భూమి మీద ఇస్తాడు. 4 వర్ణాల వాళ్ళు ఆయన ఇచ్చిన గాయత్రితో వాళ్ళు సంధ్యావందనాది క్రియలు చేసి ధర్మమునందు పూనికతో బ్రతికితే వారికి మోక్షం దొరుకుతుంది. వారి యొక్క వర్ణధర్మాన్ని చెయ్యటానికి కూడా గాయత్రియే ఒక ప్రేరణనిస్తుంది. కాబట్టి ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎవరైనా ఒకళ్ళు వాళ్ళు పుట్టిన ధర్మం అంటే నేను మళ్ళీ చెప్పాను ఇక్కడ క్షత్రియ ధర్మం, వైశ్య ధర్మం, శూద్ర ధర్మం అంటే అది కేవలం పుటకతో కాదు. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్చ. గుణములను కర్మములను బట్టి భగవంతుడు ఆల్రెడీ ఒక వర్ణాన్ని మనకు డిసైడ్ చేశాడు. అది గురుముఖంగా తెలుసుకోవాలి. అలాంటి ఏ వర్ణానికి చెందినవాడైనా ద్రష్ట అయినా విశ్వామిత్రుడు ఇచ్చిన గాయత్రి ఉపాసన ద్వారానే లౌకిక ధర్మం అంటే ఇహంలో చేసే ధర్మం మోక్ష సాధన కూడా దీనివల్లనే ప్రయోజనం కలుగుతుంది. అలాంటి ఒక మహోత్కృష్టమైన ఋషి ఆ విశ్వామిత్ర ఋషి. ఆయన రాగానే ఒక్కసారిగా ఆయన పులకింతగలిగింది. ఆయన అందరినీ చూశాడు. పరమశివుణ్ణి చూశాడు, ఆయన బ్రహ్మదేవుణ్ణి చూశాడు. మరి నారాయణుడిని ఇంకా చూడలేదు కదా. ఇప్పుడు తహతహలాడుతుంది విశ్వామిత్ర హృదయం. ఎప్పుడెప్పుడు వస్తాడా రామచంద్రుడు, ఎప్పుడెప్పుడు నేను నా మాంసపు నేత్రములతో ఆ నారాయణుడిని నరురూపంలో, నరుడిలో కూడా బాలక రూపంలో నేను చూస్తాను అని ఆయన మనసు లోపల తహతహలాడుతుంది. అది నిజమైన కోరిక. ఇహంలో కలిగే కోరిక ఏది కూడా ఒకసారి కోరిక కలుగుతుంది, కోరిక తీర్చుకోగానే ఇంతే కదా అని అనిపిస్తుంది మనకి. ఒక కోరిక, ఒక నిట్టూర్పు తర్వాత మళ్ళీ ఒక కోరిక, మళ్ళీ కోరికను తీర్చుకున్న తర్వాత ఒక నిట్టూర్పు. కానీ రాముడు పట్ల కోరిక ఒకసారి కలిగితే అసలు అది ఎంత దాగినా దాహం తీరదు. నిత్యానంద స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి ఒక స్థితి బ్రహ్మమున రమించే విశ్వామిత్రుడే రాముణ్ణి చూడాలని తహతహలాడుతున్న వైనం. ఇది బ్రహ్మానంద స్థితి అంటే ఏమిటి అంటే ఆ శుకుడికి కలిగింది. ఒక్కసారి ఆ బ్రహ్మవాదంలో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న శుకుడు కూడా ఒక్కసారి ఆయన శ్రీకృష్ణ లీలలు వినగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది ఆయనకి. అరే నేను ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత కలిగింది ఆయనకి. అందుకనే ఆ భాగవతాన్ని ఇస్తున్నాడు ఆయన చివరి క్షణాలలో పరీక్షితుడికి. అలాంటిది ఇంత జ్ఞానం తెలుసుకున్న విశ్వామిత్రుడికి ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క దర్శనం కలిగితే నాకు చాలు అని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండా దశరథుడు ఏమిటంటే ఒక రకమైన భయం. అంటే మీరు మళ్ళీ ఇది గమనించాలి. ఇదేదో మీరు తప్పు చేస్తే వచ్చే భయం కాదు. నిజంగా ఒక సాత్వికమైన జీవుడికి తనకంటే తారతమ్యంలో చాలా పెద్దవాడు ఒక గురుతుల్యుడు వస్తే వాడికి భయం కలగటం అనేది వాడికి ప్రయోజనం. వాడికి భయం కలగటం అనేది వాడి ఆత్మ ఉద్ధతికి పనిచేస్తుంది. ఏదో మీ తండ్రిని చూసినట్టో, మీ తల్లిని చూసినట్టో, మీ మేనమామని చూసినట్టో ఒక రకంగా ఇదే కదా అని అనుకోకూడదు మనం. అలాంటి ఒక ఋషిపుంగవుడు ముందు కనపడగానే మన కాళ్ళు వనకాలి, మన చేతులు వనకాలి. ఎందుకు వనకాలంటే తారతమ్యంలో మనకంటే పెద్దవాడాయన. అలాంటి ఒక స్వభావం నీయందుంటేనే నువ్వు వినయంగా ఉన్నట్టు. ఆ వినయంగా ఉన్నవాడిలోనే జ్ఞానం వస్తుంది. అందుకనే వీళ్ళందరూ కూడా ఋషి పుంగవుల దగ్గరికి వెళ్ళినప్పుడు తలని తీసి వాళ్ళ కాళ్లకు మనం ఎందుకు పెడతాం? చేతులు తీసి వాళ్ళ కాళ్ళని ఎందుకు తాకుతాం? వాళ్ళేమన్నా క్రూర మృగాల? వాళ్ళేమన్నా పులులు, సింహాలు, పెద్ద పెద్ద మదమెక్కిన ఏనుగులా? వాళ్ళు శపిస్తారని భయపడా పెడతాం?
మన అహంకారాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెడితే అప్పుడు మనం సంస్కరింపబడి మళ్ళీ ఈ జన్మరాహిత్యం పొంది మనం మోక్షాన్ని చేరతాం. ఇదే అసలైన ప్రయోజనం. ఒక కుక్క, ఒక నక్క, ఒక ఋషి వస్తే ఋషికి పాదాభివందనం చెయ్యలేదు. ఎందుకంటే దానికి ప్రజ్ఞ లేదు. ఒక మనిషికుంది. కాబట్టి ఎక్కడ లేని ఒక ఆత్రత. అలాంటి బ్రహ్మర్షి మా రాజ్యానికి ఎందుకు నడుచుకొచ్చాడు? కాబట్టిప్పుడు దశరథుడే చెప్పేస్తున్నాడు అడక్కుండా. ఏ ప్రయోజనానికై మీరొచ్చారో, గురువుగారు, స్వామి, నాథ, మీరు దేనికైతే వచ్చారో అది నేను నా శాయశక్తులా ప్రయత్నించి నేను దాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేసేస్తాను. ఏ మాట మాట్లాడలా. అర్ఘ్యపాద్యాదులు తీసుకొని మనసులో ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తిని చూద్దామా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు. మరి దశరథుడు మాత్రం చేతులు కట్టుకొని మీరు దేనికొచ్చారో అది ఇచ్చేస్తాను. మీకెక్కడన్నా కష్టం కలిగిందా? ఒక రాజుగా నేనేం చేయాలో చెప్పండి, నేను చేసేస్తాను. మీకు ఏది కావాలంటే అది చెయ్యటం నన్ను నేను సంస్కరించుకున్నట్టు. నాకిలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను పునీతుణ్ణి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. వంగి వంగి దండాలు పెడుతున్నాడు విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడు కూడా చాలా మంచిది నాయన, నీ వినయం నాకు నచ్చింది. కాబట్టి నువ్వు వెళ్ళి నీ సింహాసనం మీద కూర్చోవలసినది. అంటే మానసికంగా నువ్వు నీ తెల తీసుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టినప్పటికీ నువ్వు ఇక్కడ చక్రవర్తివి. కాబట్టి నువ్వు ఆ ఆసనం మీద కూర్చోనవలసినది. నేను అందరిలాగానే నేను కోరికతో వచ్చాను కావాలని. కాబట్టి నేనది చెప్తాను, నువ్వు వెళ్ళి కూర్చోమనగానే ఆ దశరథుడు కూడా అమ్మయ్య అంటే ఆ బ్రహ్మర్షి యొక్క రుణం తీర్చుకునే అదృష్టం నాకు కలిగింది. పూర్వం ఏమిటంటే ఒక ఋషికి దానం ఇస్తే, దానం అంటే ఏంటంటే శ్రద్ధ. అంటే అతనికి దానం ఇవ్వటమే నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే 24 గంటలు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను వెచ్చించి డబ్బు 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 అని పరిగెడుతున్న ఒక జీవుడు ఎలా పునీతుడవుతాడు? తన కష్టపడ్డ దాన్ని తీసుకొని వచ్చి కనీసం కొంత భాగాన్ని ఆ గురువుగారు కాళ్ళ దగ్గర పెట్టి ధార్మిక కార్యక్రమాల్లో పెట్టినట్లయితే తన చేసిన కర్మ కొంచెం పునీతమై తన శరీరం కూడా కొంచెం పునీతుడై తను ఒక సాత్వికుడుగా మారే లక్షణం ఉంటుంది. అది శ్రద్ధ. అలాంటి ఋషికి రుణం తీర్చుకోవటం కోసమే బ్రతికేవాళ్ళు పూర్వం రాజులు, రాజర్షులు. చాలా మంచిది నాయన. వెళ్ళి దశరథుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు. తీక్షణంగా విశ్వామిత్రుడి వైపు చూస్తున్నాడు. విశ్వామిత్రుడు ఏం మాట్లాడతాడా? ఏ అవసరమై ఇక్కడికి వచ్చాడా? విశ్వామిత్రుడు తనకంటూ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఈ సిద్ధాశ్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సిద్ధులందరూ కూడా, అంటే సమస్త సిద్ధులు కలిగిన వాళ్ళు, పొందిన వాళ్ళు, అష్టసిద్ధులు కలుగుతాయి. అప్పుడే అతన్ని సిద్ధుడు అంటారు. అలాంటి సిద్ధత్వం వచ్చిన ప్రతివాడు కూడా ఆశ్రమమున చేరి అందరూ మంచి మంచి ఋషులు, రాజర్షులు లాగా వాళ్ళందరూ కూడా యోగి పుంగవులు, ఋషి పుంగవులు, వాళ్ళందరూ కూడా సృష్టి ధర్మానికై నిరంతరము యజ్ఞయాగాదులు చేస్తుంటారు. దేనికి యజ్ఞయాగాదులంటే ఇది త్రేతాయుగం. త్రేతాయుగంలో మోక్షం దేనివల్ల వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది అని నేను మీకు ముందు చెప్పాను. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో అర్చనం, కలియుగంలో హరినామ స్మరణం, హరినామ జపం, హరినామ కీర్తనం, వీటి వల్ల వస్తుంది. కాబట్టి అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులలో అక్కడ ఉన్న జనుల యొక్క యోగక్షేమములకు, సమస్త సృష్టి యొక్క యోగక్షేమానికి, సమస్త దేవతల యొక్క రుణం తీర్చుకోవటానికై భూమండలంలో సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు ఇత్యాది ఋషి, రాజర్షులు, మునులు అందరూ సిద్ధులు కలిసి అక్కడ యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఆ యజ్ఞయాగాదులు జరుగుతున్నప్పుడు యజ్ఞానికి ఆటంకంగా తాటక యొక్క 2 కొడుకులైన మారీచ, సుబాహులిద్దరూ కలిసి వచ్చి అక్కడ ఉన్న యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు. వారు ఎలా ఆటంకం కలిగిస్తున్నారంటే, ఆ యజ్ఞంలో మేము హవిష్యులిస్తుంటే ఆ హవిష్యులు వేసేటప్పుడు అక్కడ రక్తాన్ని, మాంసాన్ని, కొవ్వుని, మేఢ్యని ఇట్లాంటివి, వాళ్ళు నరమాంస భక్షకులు, ఎక్కడెక్కడ నుంచో చనిపోయిన కళేబరాళ్ళు, మనిషి యొక్క మృతదేహాలు, రక్తము ఇత్యాదివన్నీ తీసుకొని వచ్చి ఆ యజ్ఞంలో వేసి అక్కడ మొత్తం పాడి చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంగా మమ్మల్ని వాళ్ళు వేధిస్తున్న విధానం.
మరి ఏం చెయ్యాలి అంటే ఆయననే ఒక రాజర్షి, ఎందుకంటే రాజు ఋషి అయ్యాడు. ఆ రాజర్షి కాస్త ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. అన్ని అస్త్రాలు, అన్ని శస్త్రాలు ఆయన దగ్గరున్నాయి. మరి విశ్వామిత్రుడు మారీచ సుబాహులనేమీ చెయ్యలేక నడుచుకుంటూ వచ్చాడా ఇంత దూరం అయోధ్య? ఇది తాత్వికంగా మీరు అర్థం చేసుకోండి. ముందు ముందు మీకు అర్థమవుతుంది ఎందుకొస్తున్నాడు, ఎందుకొచ్చాడు అసల. కానీ అక్కడ ఆయన ఏ కారణం చెప్పాడు దశరథుడి కంటే, తలుచుకుంటే నేను వాళ్ళని నిగ్రహించగలను. కానీ యజ్ఞంలో కంకణం కట్టుకొని నేను యజ్ఞఋతువిగ్గా కూర్చున్న తర్వాత ఎటువంటి రాగద్వేషాలకు నేను లోకాకూడదు. ఎటువంటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యముల చేత నేను పీడింపబడకూడదు. కాబట్టి నేను ఆగ్రహించి శపించినట్లయితే యజ్ఞమునకు భంగము, ఆ యజ్ఞమునకు జరగాల్సిన ప్రయోజనము జరగదు. కాబట్టి నేను కంకణబద్ధుణ్ణై యజ్ఞంలో ఋత్విగ్గా కూర్చున్నప్పుడు ఒకళ్ళని నేను క్షపించలేను, ఆగ్రహించలేను. అందుకునే ఒక రాజు యొక్క ధర్మం ఇలాంటి యోగి పుంగవులు వాళ్ళు కంకణం కట్టుకొని యజ్ఞంలో కూర్చున్నప్పుడు ఆ యజ్ఞాన్ని, ఆ మనుషులను, ఆ ఋషులను కాపాడటం అనేది క్షత్రియ ధర్మం. కాబట్టి రాజా, ఇప్పుడు ఉన్న చక్రవర్తివి నువ్వే. మొన్ననే అంటే కొన్ని సంవత్సరాల కిందటే నువ్వు అశ్వమేధ యాగం చేసి సమస్త భూమండలానికి నువ్వు రాజు అయ్యావు. కాబట్టి ఇప్పుడు నిన్నుగాక నేనెవరిని ఆశ్రయిస్తాను? కాబట్టి నాకు యజ్ఞానికై, నా యజ్ఞ రక్షణార్థమై కర్తవ్య నిబంధతతో నేను రాముడిని నా వెంట తీసుకొని వెళదామనుకుంటున్నాననే ఒక బాంబు పేల్చాడు విశ్వామిత్రుడు. ఒక్కసారిగా దశరథుడు ఇది మొత్తం విన్నాడు, కానీ రాముడిని తీసుకువెళ్ళటానికి వచ్చాననే మాట మాత్రం ఆయన చెవులోకి వెళ్ళనట్టుగానే ప్రవర్తించాడు. అంటే అదొక షాక్. వినరాని విషయాన్ని మీరు వింటే మీరు ఎలా అయితే ఏమిటి అని మళ్ళీ ఒక పరధ్యానంలో ఉండి ఏం చెప్పావు అని అడుగుతారో అలాగా సరిగ్గా వినపడలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు విశ్వామిత్రుడు. అసలు ఈ డైలాగు దశరథుడు వెయ్యగానే అక్కడున్న మినిస్టర్స్, ఆయనకున్న 8 మంది మణులున్నారు, ఆ సుమంత్ర దగ్గర నుంచి మిగతా అందరూ రాజువైపు తీక్షణంగా చూశారు. రాజువైపు వీళ్ళు తీక్షణంగా చూడటం కాదు, వశిష్ఠుడే తీక్షణంగా చూశాడు. మా అందరికీ క్లారిటీ వచ్చింది, మా అందరికీ బాగానే వినపడిందని. అదే నాయన, నా యజ్ఞ రక్షణకై ధర్మబద్ధుడై కంకణం కట్టుకున్న రామచంద్రుణ్ణి నేను నా వెంట తీసుకువెళదామనుకుంటున్నాను అంటే రెండోసారి చెప్తే కానీ ఆయనకి జీర్ణం కాల ఆ విషయం. రాముణ్ణి తీసుకెళ్లటం ఏమిటండి? ఆ రాముడికి ఇంకా 15-16 ఏళ్ళు పూర్తిగా రాలేదు. కాబట్టి రాముడొచ్చి ఎలా పని చేస్తాడు మీకు? అసలు రాముడు ఈ పని ఎలా చేయగలడని మీరు అనుకుంటున్నాడు? లేత బాలుడండి రాముడు. ఇంకా అరణ్యాలలో నడిస్తే ఆ కాళ్ళు కందిపోయి, ఇంకా బండల మీద నడిస్తే ఆ కాళ్ళు బొబ్బలెక్కిపోయి, అసలు కోమలమైన మనస్తత్వం, అందులోనూ మీసాలే ఇంకా సరిగ్గా మొలవలేదు రాముడికి. అంటే గడ్డం కూడా సరిగ్గా రాలేదు, మీసం కూడా మొలవలేదంటే అదంతా వైకౌమార దశ, అంటే మిడ్ టీన్స్, ఒక 14, 15, 16 లాంటి ఏజ్ అది. ఏ అనుభవం ఉందని రాముడు వస్తాడు? కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఏమిటంటే మీరు రావాలి, క్షత్రియులమైన మిమ్మల్ని కాపాడాలి. మీరు యాజులు, మేము రాజులం, కాబట్టి మేము ఖచ్చితంగా మీ ఆజ్ఞలను మేము శిరసావహించాలి. అందులోనూ ఇది క్షత్రియ ధర్మం. నేనేదో మీకు చేస్తున్న ఒక హెల్ప్ కాదిది. మీరు లోక కళ్యాణార్థమై చేస్తున్న యజ్ఞాలను కాపాడటం రాజుగా, చక్రవర్తిగా నా ధర్మం. నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ విశ్వామిత్ర ఋషి, నాకు 60 ఏళ్ళు. ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి అసలు దశరథుడికి ఎన్నేళ్ళు అంటే దశరథుడు ఆల్రెడీ షష్ఠి పూర్తి చేసేసుకున్న వ్యక్తి, ఆయనకు అప్పుడు పిల్లలు పుట్టారు. అది విచిత్రం. 60 ఏళ్ల మనిషిని నేను. ఎంతమంది బలగం ఉంది నా దగ్గర శతాగ్ని అనే గొప్ప డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎందరెందరో మహారథులు ఉన్నారు నా దగ్గర. అసలు మొత్తం రాజ్యంలో ఉన్న సైనికులందరినీ తీసుకొని వెళ్ళి నా 8 మంది మంత్రులతో నేను గాని రథం ఎక్కి వచ్చానంటే విశ్వామిత్ర, అసలు ఇక నేను చెడుగుళ్ళాడేస్తాను మారీచిని, సుబాహుని. కాబట్టి నేనున్నానుగా, నేనొస్తానుగా అన్నాడు దశరథుడు. అది విన్న విశ్వామిత్రుడు, అంటే యోగి పుంగవులకు తెలియందా చెప్పండి? భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వాళ్ళు. కాబట్టి విశ్వామిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ఎవరనుకుంటున్నావు ఈ మారీచ సుబాహులు? అంటే నేనొస్తాను, నా యావత్ రాజ్యం వస్తుంది, అక్షోహిణి సైన్యాలు వస్తాయి, పెద్ద డిఫెన్స్ సిస్టమ్ అయిన శతాగ్ని ఉంది ఇక్కడ, ఒక్కసారి 100 బుల్లెట్లు వచ్చి మనుషుల్ని చంపేస్తాయి,
ఎవరినన్నా చంపుతాయి. మహారథులున్నారు, అతిరథ మహారథులందరూ ఉన్నారు. కాబట్టి ఎవరి వాళ్ళు అనుకుంటున్నావు అన్నాడు. అనగానే ఎవరి వాళ్ళు స్వామి అన్నాడు. రావణాసురుడు నియమించిన వాళ్ళు నాయన. తాటక మారీచ సుబాహుల వెనకాల, వీడి యొక్క కార్యక్రమాల వెనకాల, ఈ అసుర నీచుల వెనకాల అతిపెద్ద అసురాధముడు ఉంటాడు. వాడే రావణాసురుడు. వాడి కనుసైగలలో రాక్షసులు బ్రతికి సృష్టి ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతుంటారు. వాళ్ళంతా సాత్వికులైన వాళ్ళని హింసించడం, యజ్ఞయాగాదులను అడ్డుకోవాలి. అడ్డుకుంటేనే జనాలకు మోక్షం రాదు ఆ యుగంలో. రావణాసురుడికి కావాల్సింది అదే. అందుకనే దేవతలని కంట్రోల్లో పెట్టాడు ఆయన. మన పాడ్కాస్ట్లో అన్నారు, మరి అశ్వమేధ యాగం చేస్తే రావణాసురుడు ఆశ్రమానికి గుర్రం వెళ్ళలేదా? వెళ్ళలేదు గుర్రం. గుర్రం వెళ్తే రావణాసురుడి చేతిలో దశరథుడు ఎప్పుడో ఓడిపోతాడు. రావణాసురుడి వైపుకు గుర్రాన్ని పంపించలేదు. అందులోనూ రావణాసురుడే చెప్పాడు కదా, మనుషులతో యుద్ధం చేయడం ఏమిటని. సో రావణాసురుడు భూమి మీద బ్రతికేవాడు, కానీ వాడు గాల్లోనే ఉండేవాడు. పుష్పక విమానాల్లో ప్లస్ వేరే వేరే గ్రహాలకు వెళ్ళి వాడంతా కూడా ఇంటర్ కాంటినెంటల్ ట్రావెల్. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పొద్దున టీ జపాన్లో తాగి, లంచ్ ఢిల్లీలో తిని, ఈవినింగ్ డిన్నర్ దుబాయ్లో తిన్నట్టు రావణాసురుడు ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్స్ చేసేవాడు. పొద్దున బ్రేక్ఫాస్ట్ భూమి మీద తిని, మధ్యాహ్నం లంచ్ మార్స్లోనో, దాని తర్వాత ఈవినింగ్ డిన్నర్ స్వర్గంలో అక్కడ డ్యాన్సులు అవి చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు. ఎందుకంటే ఆయన అన్ని లోకాలని కంట్రోల్లో పెట్టుకున్నవాడు. కాబట్టి వాడితో ఎవరు యుద్ధం చేస్తారు? దేవతలే గజగజలాడి బ్రహ్మగారి దగ్గర చేతులు కట్టుకొని నించున్నారు. వచ్చి వాళ్ళ అవిష్యులు తీసుకెళ్తే పాపం వామదేవాది వశిష్ఠాది ఋషులందరూ చూసి జాలిపడ్డారు ఋషశృంగులు. ఏమిటి నాయన ఈ దౌర్భాగ్యం, దేవతలే ఇలా చేతులు కట్టుకొని, దేవతల వెనులో వణుకు పుట్టించిన వ్యక్తి రావణాసురుడు. అది వినగానే రావణాసురుడు యొక్క మనుషులు ఈ తాటక మారీచ సుబాహులు, వాడు వెనక నుంచి చేస్తున్నవాడు రావణాసురుడు అనగానే ఇమీడియట్లీ దశరథుడు తూచ్ అయితే మేము కూడా రావండి. అంటే ఇది కామెడీగా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. బట్ ఖచ్చితంగా వాల్మీకి రామాయణంలో ఒక చోట మేము మాత్రం ఏం చేస్తాం అంటే, ఇది పెద్దవాడైన ఆ రావణాసురుడే చేస్తే నిజంగా మిమ్మల్ని కాపాడటం మా క్షత్రియ ధర్మం. కానీ క్షత్రియ ధర్మం అని చెప్పి ఏ కొండను మోయమంటే ఎక్కడ మోస్తాం? మేము ఎంత బరువును మోస్తాం? మేము మొయ్యగలిగినంత బరువునే మోస్తాం. అంతకు మించి బరువును ఎక్కడ మోస్తాం? మేము ఉండాలి కదా మిమ్మల్ని రక్షించడానికి మేమున్నాం. మరి మమ్మల్ని రక్షించడానికి ఎవరున్నారు? ఇది ఆ దశరథుడి హృదయం. అప్పుడు వరకు ఏంటంటే, రాముడిని పంపించమని అడిగితే రాముడిదేముంది, నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని, ఎన్నో యుద్ధాలు చేశాను, నా వయసు 60 ఏళ్ళున్నాయి, అతిరథ మహారథులున్నారు, మొత్తం అందరం వస్తామన్నవాడు ఒక్కసారిగా రావణాసురుడి యొక్క మాట వినగానే తూచ్, ఇలాంటి ఒట్లన్నీ మేము పెట్టలేదు, మేము అసలు ఆ మాట అనలేదు. అంటే కామెడీగా చెప్తున్నా, నేను కూడా వచ్చి ఏమీ చెయ్యలేనండి అని చెప్పేశాడు దశరథుడు. అప్పుడు ఇక విశ్వామిత్రుడు అసలు ఎక్కడ కోపం తెచ్చుకోలేదు. విశ్వామిత్రుడిని మీరు సినిమాల్లో చూపించినట్టుగా ఆయన ఏ కోపము పడలేదు. మరి ఎలాగ దీనికి ప్రయోజనం ఎలాగా? మరి ఎవరు రక్షిస్తారు? మేము లోక కళ్యాణార్థమై చేస్తున్న యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారని నేను రాజు దగ్గరకు వస్తే, ఒకటి నేను వస్తానని చెప్పకపోగా, ఇప్పుడు రావణాసురుడు పేరు వినగానే ఇక మేము మాత్రం వచ్చి చేసేది ఏముందంటే, మరి ధర్మం ఉందా అని పడిపోయిందా? ఇక్కడ ఏంటి పరిస్థితి ఏమిటి? ఎవరు కాపాడతారు మరి ఋషిపుంగవులని? అంటే ఇక తల కిందకు పెట్టుకొని కూర్చున్నాడు దశరథుడు. అప్పుడు ఇమీడియట్లీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడంటే, మీరు మీ మంత్రులందరితో మంతనాలు జరపండి. ఇది మాత్రం పెద్ద సమస్య, ఇదేమి చిన్న సమస్య కాదు. కాబట్టి మీ మంత్రులందరితో మంతనాలు జరిపి మీరు ఏం చేయాలి? ఎందుకంటే రాజా, నేను రాగానే నేను అడగకుండా మీరు ఏ ప్రయోజనార్థమై వచ్చారో మీ కోరిక తీర్చడమే నా పూర్వజన్మ సుకృతం. అసలు మీ కోరిక తీర్చడానికే నేను బ్రతుకున్నావు. ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడవు. మరి ఒక క్షత్రియుడిగా నువ్వు ఒక్కసారి మాటిచ్చిన తర్వాత మాట తప్పచ్చా? నువ్వే మాట తప్పితే ఇక నీ రాజ్యంలో ఉన్న ప్రజలకు నువ్వేం నేర్పిస్తున్నావు? కాబట్టి మీరు మంతనాలు జరుపుకొని దీనికి సొల్యూషన్ మీరు చెప్పండి అన్నాడు విశ్వామిత్రుడు. దశరథుడికి ఏమీ అర్థం కాల ఏం చెయ్యాలి అని. వాళ్ళతో మాట్లాడి దశరథుడి కాన్ఫిడెన్స్ ఏంటంటే, రాముడు అనేవాడు ఖచ్చితంగా ఈ పని చెయ్యలేడు. అంటే అది పుత్రవాత్సల్యంతో వస్తున్న ఒక అభిమానం. అది ఏంటంటే, నా కొడుకు ఎలా చేస్తాడు? యశోదకి నోట్లో యావత్ ప్రపంచాన్ని చూపించిన కృష్ణుడు
ఒక్క నిమిషం బ్రహ్మాండం మొత్తం కృష్ణుడి నోట్లో చూసింది. నోట్లో ఎప్పుడైతే మన్ను తిన్నాడో ఆ కృష్ణుడు నోట్లోపల వేలు పెట్టి ఆ మట్టిని బయటికి లాగి బుగ్గల మీద కొట్టి, ఏది నోరు చూపించు ఇంకెక్కడుంది అని నోరు తెరిచి చూస్తే యావత్ బ్రహ్మాండం కనపడింది యశోదకు ఆ నోట్లో. మరి కనపడిన వెంటనే అమ్మో, అసలు మన ఇంట పెరుగుతున్నవాడు నార్మల్ మనిషి కాదు, పూతన లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చచ్చిపోయారు, నోట్లో ప్రపంచం కనపడింది అని యశోదకి కొంచెం భయం రావాలిగా. యశోదకి కొంచెం ఒక భగవంతుణ్ణి చూసినప్పుడు మీకు కలిగే ఒక భయభక్తులు రావాలిగా. అయినా ఏం చేసింది, ఒక్క నిమిషం ఏదో పరధ్యానంలో ఏదో కనపడిందిలే అనుకొని రోగలికి కట్టేసింది. అంటే ఒక నిమిషం తెలుస్తుంది ఇతను మామూలు వ్యక్తి కాదేమో అన్న ఒక అనుమానం. మళ్ళీ మరుసటి నిమిషం ఆ మాతృవాత్సల్యం, ఆ పిల్లడిని పెంచి అతని ముఖము, అతని యొక్క మలమూత్ర విసర్జనాలు కడిగిన ఆ తల్లి ఆ వక్షస్థలంలో పాలిస్తున్నప్పుడు ఆ పిల్లడు పాలు తాగుతుంటే ఎక్కడి లేని తన్మయత్వానంద పరిస్థితిలోకి వెళుతుంది కదా ఆ తల్లి హృదయం. అతన్నంత గొప్పవాడని నమ్మబుద్ధి కాదు. ఇంకా నా కొడుకుని నేను కాపాడుకోవాలి, ఇంకా నా కొడుకుకు నేను దిష్టి తీయాలి, ఇంకా నా కొడుకు గురించి నేను వేరే దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది ఒక రకంగా కృష్ణమాయ, ఇది ఆవిడ అమాయకత్వం, అదే భక్తి కూడా ఒక రకంగా. సో భగవంతుడి పట్ల ఆ వాత్సల్యపూరితమైన బంధం ఉన్న తండ్రైన దశరథుడు ఒక బాణం తగిలితే నాకు తగలాలి, నా కొడుకు దగ్గరికి ఎలా వస్తుంది అనే ఒక భావనతో అసలు ఆయన మనసులోకి రామచంద్రమూర్తి ఈ పని చెయ్యగలడు అనే ఒక నమ్మకం కూడా రావట్లేదు ఆయనకి. కాబట్టి ఆ మంత్రులు వాళ్ళు అందరూ మంతనాలు జరిపి దశరథుడికి దీనికి ఏ సొల్యూషను లేదు, విశ్వామిత్రుడినే సొల్యూషన్ అడగవలసినది అన్నారు. అనగానే చాలా అమాయకంగా చేజోడ్చి, నాకైతే ఏ సొల్యూషను కనబడట్లేదు స్వామి, ఇక రావణాసురుడు నియమించిన వాళ్ళని చంపడం అంటాలి, అదంతా అంత ఈజీ పని కాదు. ఎంతే చంపగానే పోయి రావణాసురుడికి ఒక లెటర్ వెళ్తుంది. అంటే అప్పుడు రావణాసురుడు ఫోన్ కొడతాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళని చంపిన తర్వాత నిన్ను వదిలేస్తే నా వాల్యూ తగ్గిపోదు, వేరే రాక్షసులు ఎలా నన్ను నమ్ముతారు, కాబట్టి వేసి పడేస్తాను అంటాడు. కాబట్టి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, కాబట్టి మీరే సెలవివ్వండి అన్నాడు. చాలా అమాయకపు సంభాషణ ఇది దశరథుడిది విశ్వామిత్రుడితో జరుగుతుంది. దానికి విశ్వామిత్రుడు అన్నాడు, అందుకనే బ్రహ్మర్షిని నేను, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని, నిత్యం బ్రహ్మమును చూస్తున్నవాడిని, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వాడిని, మరి నేను వచ్చినప్పుడు ఏం చెప్పాను నీకు, రాముణ్ణి ఇవ్వు చాలు, నేను రాముణ్ణి వెంటబట్టుకు తీసుకెళ్తానని చెప్పానా? చెప్పగానే నువ్వేం చెయ్యాలి, మనిషిని చూడగానే కాళ్ళ మీద పడ్డావు, కాళ్ళు గడిగావు, నీళ్లు జల్లుకున్నావు, మరి ఏ శ్రద్ధతో చేసావు ఇవన్నీ? మరి నేను చెప్పింది వినాలి కదా నువ్వు, అనవసరంగా 10 నిమిషాలు టైం వేస్ట్, చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు నాకు, మళ్ళీ తిరిగి వచ్చి అంతా మంతనాలు జరిపి మీరే చెప్పండి అని. ఇదే నేను లోపలికి రాగానే రాజాంతపురంలో చెప్పాను, రాముణ్ణి ఇస్తే తీసుకువెళతాను, కాబట్టి నువ్వు మంచిగా మారు హృదయం పొంది నీ మనసునందు ఆ విపరీతమైన అనురాగమును రాముడు పట్ల తీసేసి నాకు ఇవ్వవలసినది అని కోరాడు. కోరగానే ఇక ఆయనకు అన్ని డోర్సు క్లోజ్ అయిపోయేసరికి తలబట్టు కూర్చున్నాడు దశరథుడు. నేనా చంపలేననే కాన్ఫిడెన్స్. అసలు రాముడు ఎలా చంపుతాడు? రాముడికి ఎంత పెద్ద ఆపదలోకి తీసుకెళ్తున్నాడు విశ్వామిత్రుడు, డైరెక్ట్గా తీసుకెళ్లి న్యూక్లియర్ వెపన్ దగ్గర నించోబెడుతున్నాడు. చిన్నపిల్లడు పుట్టక పుట్టాడు అంటే ఇదంతా కూడా విష్ణుమాయ. పుట్టినవాడు ఆ ప్రజాపతి పురుషుడు ఇచ్చిన ఆ తేజస్సు, ఆ వైకుంఠానికి సంబంధించిన పాయసంలోంచి పుట్టినవాడు సాక్షాత్తు హరియే కొడుకుగా పుడుతున్నాడన్న సంగతి అప్పుడు భూమి మీద బ్రతుకుతున్న యోగి పుంగవులు ఋషులందరికీ తెలుసు. తెలిసినా నమ్మటానికి సిద్ధంగా లేడు దశరథుడు. దానినే ఆ భక్తిలో విపరీతమైన ప్రేమానురాగములు కలిగితే వాళ్ళకు వాస్తవం కనపడదు. ఇదే పరిస్థితి యశోదది, ఇదే పరిస్థితి వసుదేవుడిది. ప్రపంచానికి కృష్ణుడు చాలా గాడ్ ఫాదర్, ప్రపంచానికి కృష్ణుడు ఎవరు చూసినా భయపడేలాంటి వ్యక్తి. ప్రపంచానికి రాముడు తర్వాత పెద్ద గాడ్ ఫాదర్ అవుతాడు, కానీ తల్లిదండ్రులకు మాత్రం అతను ఎప్పుడు చిన్నపిల్లవాడే. ఏమీ అర్థం కాక చాలా దిగ్భ్రాంతి స్థితిలో ఉన్న ఆ దశరథుడిని చూసి ఇప్పుడు వశిష్ఠుడు లేచి ఒక మాట అంటున్నాడు, నాయన వచ్చినవాడు సామాన్యుడు కాదు, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు, ఇప్పుడు భూమి మీద ఉన్న కేవల బ్రహ్మర్షి. ఆయన అడుగుతున్నాడు రామచంద్రమూర్తిని అంటే
నువ్వు అన్నీ పక్కన పెట్టేసి, నీ గుండె మీద ఒక బండరాయి యేసేసి, నువ్వు అన్‌వాంటెడ్ కారుణ్యం చూపించకుండా, ఓవర్ అటాచ్‌మెంట్ చూపించకుండా, నువ్వు రాముణ్ణి ఇతనితో పంపించు. అనగానే ఒక్కసారిగా వశిష్ఠుడిని చూశాడు నిర్ఘాంతపోయి. చూడగానే వశిష్ఠుడే గదా అన్నీ మంచి చెడులు అన్నీ చేసి, ఆ ఇష్టి దగ్గర నుంచి ఆయన అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి. మీరే అలా మాట్లాడుతున్నారేమిటండి అన్నాడు వశిష్ఠుడిని. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినవాడు నీకు సామాన్యమైన పిల్లడని నువ్వనుకుంటున్నావు. 12, 13 సంవత్సరాలు నేను విద్యాభ్యాసం చెప్పిన వాడిని నా రాముణ్ణి. ఎన్నోసార్లు ఆయన పడుకుంటే చూసిన వాడిని నేను. అతను పడుకునే నిద్ర నార్మల్ నిద్ర కాదది యోగ నిద్ర. అతను మనిషి నార్మల్ మనిషి గాదు. నీ ముందు కనబడుతున్న బాలుడిని చూడగానే మా మనసుల్లో ఎప్పుడు ఒక పులకింత వస్తుంది దశరథ. జగత్ కళ్యాణానికై వచ్చిన ఈ విశ్వామిత్రుడితో రాముణ్ణి పంపించటం వల్ల రామాయణం అనేది మొదలవుతుంది. ఇక ఆయనం రాముడి యొక్క ప్రయాణం దీంతో మొదలవుతుంది. ఈ అవతారానికి నెక్స్ట్ లెవెల్ చాప్టర్ 2లోకి వెళ్ళాలి అంటే విశ్వామిత్రుడి స్పర్శ తగలాలి. విశ్వామిత్రుడేమి నార్మల్ మనిషి కాదు. నేను ఎన్ని అస్త్రాలు ఇచ్చానో అన్నిటికీ 10 అస్త్రాలు ఇస్తాడు. నేను ఎన్నైతే థియరిటికల్ ట్రైనింగ్ అంతా రాముడికి ఇచ్చానో ఆ నోట్బుక్ ట్రైనింగ్ ఇప్పుడు ప్లే గ్రౌండ్లో ప్రాక్టికల్గా నేర్చుకున్న ప్రతి అస్త్రాన్ని, ప్రతి శస్త్రాన్ని, నేర్చుకున్న ప్రతి వేదాంగాన్ని ఇప్పుడు క్షేత్రమునందు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చేసే ఒక గురువే ఈ విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు స్పర్శ తగలటంతో ఒక శిల ఒక రూపం దాల్చినట్టు ఈ అవతార ప్రయోజనానికి అన్నిటికంటే మహోత్కృష్టమైన ఒక అధ్యాయం మొదలవుతుంది. ఇది ఒక శకానికి ముగింపు, కొత్త అధ్యాయం ఇక్కడితో మొదలవుతుంది. కాబట్టి నా మాటలు వినిపించుకొని, ఆ విశ్వామిత్రుడు కూడా సామాన్యుడు కాదు. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు కదా, మీరు ఎన్నో అస్త్రాలు ఇచ్చుంటారు, మీరు కూడా ఒకానొకప్పుడు బ్రహ్మర్షే కదా వశిష్ఠ అని నువ్వు అనుకొని ఉండొచ్చు. కానీ నీకు తెలియాల్సిందేమిటంటే అతను పూర్వం రాజర్షిగా ఉన్నప్పుడే ఈ సూర్యవంశంలో వచ్చిన ఒక గొప్ప తిలకం, గొప్ప రాజు, సూర్యవంశ తిలకమైన కృష్వ అనే ఒక రాజు దక్ష ప్రజాపతి యొక్క 2 కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు. ఆ 2 కూతుర్లు పేరు జయ, సుభద. వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఒక అవతార ప్రయోజనార్థమై కృష్వ వచ్చాడు. కృష్వ ఒక ప్రజాపతి పురుషుడు లాంటివాడు, దక్షుడు ఒక ప్రజాపతి. వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానం అంటే జయకి, సుభదకి పుట్టిన సంతానం కేవలం మనుష్యులు కాదు, మానవ సంతానం గలగల సమస్త అస్త్రాలు వీళ్లకు పుట్టాయి. కాబట్టి సంహార అస్త్రాలు జయ నుంచి పుట్టాయి. సమ్మోహన, మోహన, ఇల్యూషన్ అస్త్రాలన్నీ సుభద నుంచి పుట్టాయి. అంటే వాళ్లకు పిల్లలు పుట్టారు కిష్వకి. ఆ 2 భార్యల యందు దక్ష ప్రజాధిపతి యొక్క కూతుర్లు జయ అండ్ సుభద. వాళ్లకు పుట్టిన పిల్లలందరూ కూడా అస్త్రాలే. జయయందు సంహార అస్త్రాలు, తర్వాత సుభదయందు సమ్మోహన అస్త్రాలు. ఇలా అస్త్రశక్తి మొత్తం ఆ కృష్వ దగ్గర ఉంటే కృష్వ దగ్గర నుంచి దానంగా తీసుకున్నాడు ఈ విశ్వామిత్రుడు. అలాంటి విశ్వామిత్రుడు దగ్గర ఇవాళ లేని అస్త్రాలు లేవు. పాశుపతాస్త్రం, పినాకాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరో నామకాస్త్రం, ఆగ్నేయాస్త్రం నుంచి సమస్త అస్త్రశక్తి మొత్తం ఆయన దగ్గరే ఉంది. ఎందుకు అడుగుతున్నాడు నీ కొడుకుని? ఆయనకు చాతగాక నీ కొడుకుని అడగట్లేదు దశరథ. నీ కొడుకుని తీసుకొని వెళ్ళి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇచ్చి సమస్త అస్త్రశస్త్రాలు నీ కొడుకుకు ఇచ్చి రేపొద్దున నీ తర్వాత రాజదండనాన్ని చేతిలో పట్టుకొని రాజశాసనం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువుని చూస్తే భూమి మీద ఎవరన్నా గజగజలాడిపోవాలి. ఆ అధార్మికులై బ్రతుకుతున్న వాళ్ళ గుండెల్లో దడ పుట్టాలంటే ఇలాంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా అవసరం. కాబట్టి గురువుగా నేను చెయ్యాల్సిన ధర్మం చేశాను. ఇప్పుడు విశ్వామిత్రుడు చేతిలో సంస్కరింపబడతాడు మన రామచంద్రమూర్తి. కాబట్టి నువ్వు పంపించవలసినదని చెప్తే, చూడండి అమాయకత్వం దశరథుడిది. వచ్చినవాడు హరి అనే సంగతి విశ్వామిత్రుడికి తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. ఆ హరి యొక్క ప్రయోజనం రావణ సంహారం జరగాలంటే రావణుడి దగ్గర ఉన్న రాక్షస సంహారంతో మొదలవ్వాలి.
అన్నిటికంటే మహోత్కృష్టమైన ఘటనం జానకీ పరిణయం. ఆ సీతా కళ్యాణం జరగాలిప్పుడు. కాబట్టి ఆయన విశ్వామిత్రుడు అంటే దేవతలెలాగైతే నారాయణుడి చేతిలో పనిముట్లుగా మారి నారాయణుడిని సేవ చేసుకుంటున్నారో, విశ్వామిత్రుడు సాక్షాత్ హరికిప్పుడు సేవ చేసుకోవాలి. ఆయన స్నాతక సంస్కారాదిలన్నీ, పెళ్ళి, కళ్యాణం అన్నీ చెయ్యాలి. ఆయనకి సమస్తమైన విద్యని బోధించి పునీతుడవ్వాలి. అంటే ఒక బ్రహ్మర్షి లాంటివాడు నారాయణుడు భూమి మీదకొస్తే ఆయన చెయ్యాల్సిన భూభారహరణం అనే ఒక ప్రయోజనానికి ఆయనని సేవ చేసుకుంటూ ఆత్మ ఉద్ధతి కలిగటానికి వచ్చిన వ్యక్తి విశ్వామిత్రుడు. అంటే తనను తను సంస్కరించుకోవాలి. ఎలాగా అంటే రామచంద్రమూర్తి కైంకర్యంతో తనను తను సంస్కరించుకోవాలి. అది విశ్వామిత్రుడు లోపల ఉన్న విశ్వామిత్ర హృదయం. అది వశిష్ఠ హృదయం. కానీ దశరథుడు మాత్రం అమ్మో నా కొడుకు ఇంకా ప్రయోజకుడవుతాడు కాబట్టి అమ్మో కరెక్టే అంటే ముందు నన్ను కాపాడటానికి, యజ్ఞాన్ని కాపాడటానికంటే పంపించని వాడు ఇవాళ నీ కొడుకు చాలా ప్రయోజకుడవుతాడంటే అదండి పిచ్చి ప్రేమ. తండ్రి ప్రేమ కొడుకు మీద ఎలా ఉంటుందనేది మనకు రామాయణ ఘట్టం చూస్తే ఇంకా తర్వాత అసలు దశరథుడికి రాముడికి ఉన్న ఆ పుత్ర వాత్సల్యం చూస్తే మనకు కళ్ళమట నీళ్ళొచ్చేస్తాయి. దశరథుడిది ఒక మోహం లాంటి ప్రేమ రాముడంటే. ఒక్క నిమిషం కళ్ళు పైకి తెరుచుకొని అమ్మ రాముణ్ణి ప్రయోజకుడిని చేసేటట్టు మరి రాముడు ప్రయోజకుడై ఇట్లాంటి అస్త్రాలన్నీ చేతబట్టి అప్పుడు నిజంగా ఇక్కడ ధర్మ సంస్థాపన చేస్తే ఇంక అంతకంటే మించిదే ఉంది. ఇప్పుడు పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అనే ఒక సుఖంగాగా రాముణ్ణి ఇవ్వటానికి ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ వశిష్ఠుడే చెప్పాడు, విశ్వామిత్రుడున్నాడులే, అన్నీ విశ్వామిత్రుడే చూసుకుంటాడు, బాధ్యత నాది అంటున్నాడు కదా విశ్వామిత్రుడు. కాబట్టి అలాంటి ఒక బ్రహ్మర్షే బాధ్యత నాది అన్నప్పుడు నువ్వు ఇవ్వాలి కదా నీ కొడుకుని. కాబట్టి దశరథ నన్ను నమ్మి నీ కొడుకుని విశ్వామిత్రుడితో పంపవలసినది. ఇది ఒక రాజగురువుగా నా శాసనం అని చెప్పగానే ఇక ఒక్క నిమిషం వశిష్ఠుడికి దండం పెట్టినవాడు ఇప్పుడు పుత్రుడు ప్రయోజకుడయ్యే ఒక అవకాశం కలిగింది కాబట్టి ఆ పట్టు వస్త్రాలు అవి తీసుకొని లోపలికి పరిగెత్తాడు అంతఃపురం లోపలికి. ఎందుకంటే రామచంద్రమూర్తి లేడు, ఆయన పాపం కౌసల్య దగ్గర కూర్చున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ. అంతఃపురానికి వెళ్ళగానే ఒక్కసారిగా కౌసల్య లేచింది. లెగగానే ఆ రాముణ్ణి చూశాడు, ఒక్కసారి తన గుండెలకు అద్దుకున్నాడు, ఒక్కసారిగా తన నుతిటి భాగాన ఒక ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి నాయనా నీకు థీరీ అయిపోయిందట, వశిష్ఠ మహర్షి నీకు మొత్తం థీరీ చెప్పారట, ప్రాక్టికల్ ట్రైనింగ్ కాగా విశ్వామిత్రుడు అన్న పేరు గల ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి వచ్చాడు నాయన. ఆయనతో పాటు కొంచెం కాలం వెళ్ళి ఆ ట్రైనింగ్ ఏదో నువ్వు తీసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నువ్వు మంచి పిహెచ్డి చేసిన వాడివి అవుతావు. ఇంకప్పుడు బోల్డ్ అన్న అస్త్రాలు నీ దగ్గరే ఉంటాయి, అప్పుడు నువ్వు మొత్తం బ్రహ్మాండాన్ని ఏలొచ్చు నాయన. నువ్వు అలా వెళ్తుంటే నాకు 2 కళ్ళు సరిపోక ఇంకో 1000 కళ్ళు అప్పు తెచ్చుకొని మరి నిన్ను చూసి నేను ఎంతగానో సుఖం పొందుతాను నాయన అని చెప్పి పిచ్చి తండ్రి ఆ పిచ్చి ప్రేమతో వచ్చినవాడు శ్రీహరి అని మర్చిపోయి ఆ గుండెలకు అద్దుకొని అక్కడి నుంచి రామచంద్రమూర్తి కౌసల్యకి దశరథుడికి పాదాభివందనం చేసి ఆయన్ని తోడుబెట్టుకొని అంతఃపురానికి తీసుకొని వస్తుంటే దశరథుడు రామచంద్రమూర్తిని వెనక లక్ష్మణస్వామి పరిగెత్తుకుంటూ రామచంద్రమూర్తి వెనకాల రావటం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాముడు నీడలో ఉండే వ్యక్తి లక్ష్మణుడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తిని నేను పంపిద్దామని అనుకున్నాడో దశరథుడు విన్నవాడు పెట్టేబేళ సర్దేసి వాళ్లకున్న చిన్న చిన్న బాణాలు, చిన్న చిన్న ధనస్సు అవన్నీ చేతిలో పట్టుకొని రాముడికి కావాల్సినవి కూడా పట్టుకొని ఆయన అసిస్టెంట్ లాగా అవన్నీ వేసుకొని వచ్చి రాముడి వెనకాల నిలబడ్డాడు. ఒక్కసారిగా రాజ అంతఃపురంలోకి దశరథుడి వెనకాల ఆయన నీడలో నడుచుకుంటూ వస్తున్న రాముడి యొక్క దృశ్యం విశ్వామిత్రుడికి చాలా దూరం నుంచి మసకమసగా కనబడుతుంది. ఎప్పుడొస్తాడా రాముడని తీక్షణంగా చూస్తున్నాడంట. అంటే ఒక జీవి ఎన్నో జీవితాల నుంచి అంతర్ముఖమైన సాధన చేసి తన లోపల ఉన్న ఆ బ్రహ్మమును దర్శించడానికి ఎంత పరితపిస్తుందో అలాంటి ఒక పరితాప స్థితిలో ఆ విశ్వామిత్రుడు ఎప్పుడు కనబడతాడా రామచంద్రుడని తీక్షణంగా చూస్తున్నప్పుడు
ఒక్కసారిగా మసక కనబడుతున్న ఆ చంద్రబింబం లాంటి ఆజానుబాహుళ్లాగా ఉన్న ఆ అరవింద దళాయతాక్షుణ్ణి చూసి ఎక్కడ లేని ఆనందం పొంది విశ్వామిత్రుడు లేచి నిలబడ్డాడు తన కమండలంతో చేదండంతో. అంటే రాముడు నడుచుకుంటూ వస్తుంటే అసల విశ్వామిత్రుడు ఆల్రెడీ బ్రహ్మమును చూసినవాడు, నిజమును చూసినవాడు. ఎందుకంటే వాళ్ళకి అసలు భ్రమ అనేది కలగదు, వాళ్లకు మాయ అనేది వారి దరిచేరదు. అంటే దశరథుడికి కనపడే రాముడు ఒక బాలుడు, విశ్వామిత్రుడికి కనబడుతున్న నరుడు చతుర్భుజాకారంలో ఆ వైకుంఠపతి అయిన నారాయణుడు కనబడుతున్నాడు ఆయనకి. కానీ అక్కడ ఒక గురువు లాంటి ఒక పొజిషన్ ఉంది కదా, ఆయన చేజొచ్చి నమస్కరించాడో లేదో వాల్మీకి రామాయణం చెప్పట్లేదు. కానీ అసలు చూసి ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని చూసి ఒక్కసారిగా కొన్ని లక్షల సంవత్సరాల సాధన వల్ల ఆ బ్రహ్మానందం ఎలా కలుగుతుందో అలాంటి ఒక ఆనందం కలిగి 2 నిమిషాల పాటు ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడంట రామచంద్రమూర్తిని చూచి. ఆ రామచంద్రమూర్తి వెంట ఉన్న లక్ష్మణస్వామిని చూచి ఆయనకి మనందరి కళ్ళకి చిన్న పిల్లలు బాణాలు పట్టుకొని కనబడితే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడిని అనుగమిస్తున్న ఆదిశేషమూర్తి కనబడుతున్నాడు ఆయనకి. అంటే ఆయన వెనకాల నడుస్తున్న లక్ష్మణస్వామి ఆ చతుర్భుజాకారంలో నారాయణుడు నడుస్తుంటే నారాయణుడికి నీడగా ఉంటున్న ఆ 1000 పడగలను చాపి తన వెనకాల నడుచుకుంటూ వస్తున్న లక్ష్మణస్వామి కనబడుతున్నాడు. ఆహా, ఏమి భాగ్యం నాయనా ఇదని అనుకున్నాడు విశ్వామిత్రుడు. ఇక ఇదంతా వశిష్ఠుడు కూడా చూస్తున్నాడు. అంటే ఒకప్పుడు వశిష్ఠుడిని చూసి ఈర్ష్యపడి సాధన చేసి బ్రహ్మర్షి అయిన ఇలాంటి విశ్వామిత్రుడికి ఇవాళ రాముడి యొక్క దర్శన భాగ్యం చేత ఆయన పునీతుడైపోయాడు. ఆయన ఇవాళ రాముడికి సేవ చేసి ఇంకా పునీతుడయ్యే ఒక అదృష్టాన్ని మూటగట్టుకోబోతున్నాడు విశ్వామిత్రుడు. అలాంటిది ఇంకా చిన్నపిల్లల్లాగా చూస్తున్న దశరథుడు ఆ ఇద్దరినీ తీసుకొని వచ్చి తొడల మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకేదో జుట్టు అటు ఇటు దువ్వి, నాయనా ఈయననే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు, మిమ్మల్ని అన్ని రకాలుగా బాగా కాపాడతాడు, మిమ్మల్ని అన్ని రకాలుగా బాగా చూచుకుంటాడు ఆయన. కాబట్టి ఏదో చిన్న పని పడిందంట ఆయనకి, కాబట్టి మీరిద్దరూ వెళ్ళి ఆయనకు కావలసిన కైంకర్యం చేసి ఆయనకి కావలసినదంతా మీరు సమకూర్చి రావలసినది అని దశరథుడు ఆ చిన్నపిల్లలతో అమాయకంగా మాట్లాడుతున్న మాటలు చూసి అటు ఉన్న విశ్వామిత్రుడు, ఆ పక్కన ఉన్న వశిష్ఠాది ఋషులు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారంటే ఎంత పెద్ద నారాయణుడైనా తండ్రికి కొడుకే. తండ్రి యొక్క యోగక్షేమాలు కొడుకు చూసుకోవడం కాదు, చిన్నపిల్లడప్పుడు ఆ కొడుకు యొక్క యోగక్షేమాలు తండ్రి చూసుకుంటాడు. అంటే రాముడు కంట వెంట నీళ్లు కానీ, రాముడికి చిన్న కష్టం కానీ కలిగితే, రాముడి యొక్క కాళ్ళల్లో ఒక ముళ్ళు దిగితే దశరథుడి యొక్క గుండెల్లో ముళ్ళు దిగుద్ది. రాముడి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే దశరథుడి యొక్క కళ్ళలోంచి నెత్తురు వస్తుంది. అలాంటి ఒక పిచ్చి ప్రేమ. అంటే ఎన్ని జన్మలలో ఎంత అదృష్టం చేసుకున్నారు ఈ దశరథుడు, ఆ కృష్ణావతారంలో యశోద. వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళని ఒక దేవుళ్ళలాగా చూడలేరు. వాళ్ళు చేజోడ్చి కైదండం పెట్టేవాళ్ళు ఋషులందరూ. వాళ్ళు మాత్రం మందలిస్తారు ప్రేమతో, నువ్వు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తావా అని జాగ్రత్తలు చెప్తారు రాముడికి. అలా విశ్వామిత్రుడు చెప్పిందల్లా చెయ్యాలి నాయన, ఎప్పుడూ కూడా గురువుగారు ఏది చెప్తే అది చెయ్యాలి, గురువుగారిని ఎప్పుడూ అంటబెట్టుకునే ఉండాలి నువ్వు, ఆ గురువుగారు వెనకే ఉండాలి నువ్వు, లేకపోతే డేంజర్ సుమి, గురువుగారే నిన్ను కాపాడతారు, ఆ బాధ్యత తీసుకున్నారని చెప్పుకుంటున్నాడు ఆయన కొడుకుల్ని కూర్చోబెట్టుకొని. ఏం మాట్లాడతాం, ఇదంతా ఒక కృష్ణలీల, ఇదంతా రామమాయ, ఇది ఒక రకంగా నారాయణ మాయ, యోగమాయ అంటారు దీన్ని. అంటే వాళ్ళకి అది నారాయణుడని తెలిస్తే పాపం వాళ్ళు ఎలా చూపిస్తారు ఆ వాత్సల్యం, ఆ కారుణ్యం. కాబట్టి ఇలాంటి ఒక స్పెషల్ అదృష్టం భగవంతుడు కొన్ని జీవులకు కల్పిస్తూ ఉంటాడు. అలాంటి జీవులు ఎన్ని జన్మల్లో అదృష్టం చేసుకొని సాధన చేస్తే దశరథుడిలాగా యశోదలాగా పుట్టారు వాళ్ళు. రాముడు కూడా అసలు అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, సమస్త వేదములు బ్రహ్మ, శివుడు, రుద్ర, బృహస్పతి లాంటి వాళ్ళందరూ నించోని ఆయన్ని స్తుతి చేసేవాళ్ళు. స్తుతి చేసే అంటే అంత ఐశ్వర్యభావంలో, అంత వైభోగంతో వెలిగిపోతూ వైకుంఠంలో ఉన్న నారాయణుడు ఒక్కసారిగా రాముళ్లాగా, కృష్ణుడిలాగా భూమి మీదకొచ్చి ఆయన ఒకళ్ళ చేత కంట్రోల్ కాబడతాడు. చూడండి, ఇది భక్తి అంటే. సర్వతంత్ర స్వతంత్రుడు రాముడు, సర్వతంత్ర స్వతంత్రుడు కృష్ణుడు. ఒకళ్ళు చెప్తే విని చేసేవాడు కాదు. అయినా యశోద మాట వింటాడు, అయినా దశరథుడు మాట వింటాడు. ఇది అందుకు వాల్మీకి యొక్క రామాయణం, మహాభారతం అనేది భక్తి కావ్యం.
ఎలా ఒక జీవి సాధన చేసి శ్రీమన్నారాయణుడికి శరణాగతి పొందితే ఎలాంటి ఒక అదృష్టం కలుగుతుందో చూడండి. వాళ్ళందరూ భక్తిలో నవవిధ భక్తులుంటాయి. అందులో ఇది కారుణ్య భక్తి. ఒక తండ్రిలాగా చూసే వాత్సల్య భక్తి ఇది. అతన్ని చూసుకునే భక్తి. కాబట్టి ముగ్ధులైపోయారు వాళ్ళిద్దరూ. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా ఏం అదృష్టం కలిగిందిరా దశరథుడికి అని అనుకున్నారు మనసులో. ఇక దశరథుడు కూడా చేజోడ్చి నమస్కరించి కళ్ళెమట నీళ్లుతో ఇది వాళ్లకు డ్రామాలా కనబడుతున్న బాలుడేమో నారాయణుడు అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. దశరథుడు లోపల ఉన్న వాత్సల్యమేమో ఇంకా చిన్నపిల్లని పంపుతున్నానని హోమ్ సిక్నెస్ ఫీల్ అవుతున్నాడు ఆయన. కొడుకు లేకుండా ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని విశ్వామిత్రుడు చేతిలో రామలక్ష్మణులను పెట్టి ఆయనకి చెప్తున్నాడు, నేను వేరు నా ఆత్మ వేరు కాదు కదా, నా కొడుకు వేరు నా ఆత్మ వేరు కాదన్నట్టుగా బ్రతికానండి ఈ 15 సంవత్సరాలు. ఒక్క ముహూర్తం కూడా, అంటే ఒక క్షణం కూడా నా కొడుకు లేని అయోధ్యను నేను ఊహించుకోలేదు. నా కొడుకు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేదు. ఎదురు చూడక పుట్టిన కొడుకు అసలు ఎన్నిసార్లు వాడు పడుకుంటున్నప్పుడు పక్క నుంచి వాడి ముఖం చూసి మురిసిపోయానో, ఎన్నిసార్లు వాడు నడుస్తున్నప్పుడు వాడి పాదాలని చూసి మురిసిపోయానో. కాబట్టి కాంట్ బట్ పొజిషన్లో నన్ను మీరు లాక్ చేశారు. కాబట్టి తండ్రిగా నేను నా గుండెని కొంచెం గట్టిగా చేసుకొని పంపించటం వల్ల నా కొడుకుకు ప్రయోజనం కలిగి, నా కొడుకుకి ఇంకా శస్త్రశక్తి వచ్చి ఇంకా పెద్దవాడవుతాడనే ఒక కారణం చేత నేను మీకు ఇచ్చి పంపిస్తున్నాడని ఆ అమాయకుడు ఆ రాముణ్ణి విశ్వామిత్రుడి యొక్క చేతుల్లో పెట్టి అప్పగింతలు చెప్తుంటే వాళ్ళకు నవ్వు కలగదా అదంతా. సో వాళ్ళకి అంటే వీటన్నిటికీ కూడా ఏంటంటే కొన్ని అనుభవాల్ని మాటలు చెప్పలేవు. అంటే వాక్కుకి ఆధీనంలో లేని ఒక రకమైన అనుభూతి ఆ విశ్వామిత్రుడిది, వశిష్ఠుడిది. సరే నాయన, అలాగే నీ కొడుకుని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఏం వరీ కావద్దు దశరథ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం అనగానే ఆ దశరథుడు కూడా కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటే, అంటే ఆ నీళ్ళని ఆపుకుంటున్నాడు ఆయన. అంటే తన కొడుకు చూసి బాధపడతాడేమో అని. అంటే నేనే ఇలాగా బాధపడుతూ పంపిస్తే వెళ్ళాల్సిన నా కొడుకు మనోధైర్యం కోల్పోడు. కాబట్టి లోపల నుంచి ఆ మాటను దిగమింగుకొని, ఆ బాధని దిగమింగుకొని బయటికి మాత్రం కొంచెం గాంభీర్యంతో ఆ టాటా చెప్తూ విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను సాగనంపాడు. విశ్వామిత్రుడు ఆ కమండలం కైదండం పట్టుకొని నడుస్తుండగా ఆయనని అనుగమిస్తూ అతను వెనకాల రామచంద్రమూర్తి చేతిలో ఒక ధనస్సు, కొన్ని బాణాలు పట్టుకొని ఆయనని అనుగమిస్తుండగా రామచంద్రమూర్తి వెనకాల లక్ష్మణస్వామి ఆదిశేషువులాగా ఆయనకి నీడనిస్తూ ఆయన అనుగమిస్తుండగా ఆ దృశ్యాన్ని చూసి ఎంత బాధ లోపల కలుగుతున్నా దాన్నంతా కూడా దిగమింగుకొని బయటికి మాత్రం గాంభీర్యం వ్యక్తపరుస్తూ, అందరి ముందు ఏడిస్తే చాలా అవమానంగా ఉంటుంది, చాలా బాగోదన్న సంగతి ఆ దశరథుడు చాలా తన కంటి వెంట నీటిని కంట్రోల్ చేస్తూ ఫైనల్లీ ఆ వశిష్ఠుడు వైపు చూస్తే వశిష్ఠుడు కంటితోనే ఆ దశరథుడికి హామీ ఇచ్చాడు. ఏమిటంటే లోక ప్రయోజనార్థం రామాయణం మొదలయ్యింది, రాముడి యొక్క ప్రయాణం మొదలయ్యింది అనే ఒక భరోసా ఇవ్వగానే ఇక రాముడు లేని అయోధ్యని ఊహించుకోలేక దశరథుడు అక్కడి నుంచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ ఋషిని అనుగమిస్తూ బాలకులిద్దరూ కూడా ఆ అయోధ్య యొక్క పొలిమేరలు దాటి సరయూ నది తీరానికి చేరుతుండగా ఇవాళ ఈ పాడ్కాస్ట్ ఇక్కడితో ముగించుకొని అసలు రామాయణం అనే పేరుతో రాముడి యొక్క ఆయనం, రాముడి ప్రయాణం, ఇక నుంచి విశ్వామిత్రుడి యొక్క మార్గదర్శకత్వంలో, ఆయన నేతృత్వంలో, ఆయన గురుత్వంలో ఇక ముందు ధర్మ సంస్థాపన, దాని తర్వాత భూభారహరణం అనే ఒక ప్రక్రియ ఎలా చేస్తారు, ఇంకా ఏ ధర్మ సూక్ష్మములు ఆ విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి బోధిస్తాడనే సంగతి తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ. విన్నారు కదండి, అన్నదమ్ములు నలుగురు వశిష్ఠుని వద్ద ఎలా విద్యాభ్యాసం చేశారో, అలాగే తన తండ్రి అయిన దశరథుని వద్ద రాజనీతి ఎలా నేర్చుకున్నారో మనం చూసాం.
విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథుణ్ణి రాముని తన వెంట పంపించమంటే దశరథ మహారాజు ఆందోళనతో పంపలేక రాముని విశ్వామిత్ర మహర్షి వెంట పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.